ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నుంచి నేను చదువుతాను. నేను ఈ సంగతులు తెలుసుకొని వారిని శిక్షించకపోదునా, ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా, ఇదే యెహోవా వాక్కు. ఏమో తెలిసిపోయినాయి ఆయనకి, ప్రజలు చేస్తున్న పొరపాట్లన్నీ ఆయనకి చూశాడు, ఆయనకి తెలియదేముంటుంది. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఇవన్నీ తెలిసి కూడా నేను శిక్షించకుండా ఉంటానా వాళ్ళు ఇలా ప్రవర్తించినందుకు? ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా, వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి నేను పనిష్మెంట్ ఇవ్వకుండా ఉంటానా? ఇదే యెహోవా వాక్కు. పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును, అరణ్యములోని మేత స్థలములను బట్టి విలాపము చేయుదును, అవి పాడాయును. పైలైన్స్లో ఏం చదివాం? వాళ్ళు అలా ప్రవర్తించినందుకు నేను శిక్షించకుండా ఉంటానా, వాళ్ళను నేను దండించకుండా ఉంటానా అని చెప్పాడు. ఓకే, దాని కింద ఏమంటున్నాడంటే దండిస్తాను, శిక్షిస్తాను. పర్వతాలను బట్టి, మేత స్థలాలను బట్టి, అరణ్యాన్ని బట్టి ఇవన్నీ పాడైపోయినందుకు నేను బాధపడుతున్నాను, విలాపము చేయుదును. శిక్షిస్తాడట, ఏం చేస్తాడట తర్వాత? విలాపం. వీళ్ళు ఇలా చేశారు, ఆయనకి ఇష్టం ఆ ప్రజలు, కానీ తప్పు చేస్తే పనిష్ చేయాలి, ఎందుకంటే ఆయన న్యాయాధిపతి. ఆయన న్యాయాధిపతి కాబట్టి శిక్షించాలి. కానీ శిక్షించబడిన ప్రజలు ఎవరు అంటే ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగం. అందుకని నేను బాధపడతాను. ఆ బాధతో పాటు ఆయన విలాపం చేస్తాడంట. విలాపం ఏంటి? ఇప్పుడు వాళ్ళు తిట్టారని ఏడ్చాడు, ఓకే, అదొకలా ఉంటుంది ఏడుపు. ఆస్తి అంతా పోయిందని ఏడ్చాడు, అది ఇంకోలా ఉంటుంది ఏడుపు. రెండు ఏడ్చాడే పదం. సడన్గా తన భర్త చచ్చిపోయాడని ఏడ్చింది, అది ఎలా ఉంటుంది? ఏడుపులో స్థాయిలను బట్టి పదాలు వాడతారు. విలాపము అనగా ఎవరైనా ఒక పర్సన్ చనిపోయినప్పుడు, లేదా తీవ్రమైన విషాదం అలుముకున్నప్పుడు, ఒక వ్యక్తి కన్నీటిలో మునిగిపోతే దానిని విలాపము అంటారు తెలుగులో. అలాంటి బాధలో ఉన్నప్పుడు ఇర్మియా రాశాడు కాబట్టే ఆ గ్రంథానికి విలాప వాక్యములు, కన్నీటి వాక్యములను రాయొచ్చు. బట్ అక్కడున్న సందర్భం, తాను పడుతున్న వేదన, సంఘర్షణ, దీని అంతటిని బట్టి కన్నీరు ఏడుపు అనేది మ్యాచ్ అవ్వదు, సరిపోవట్లేదు. అంతకన్నా పెద్ద పదం పెట్టాలని విలాపము అని పెట్టారు, విలాప వాక్యాలు. ఇక్కడ దేవుడు ఆ పదాన్ని వాడుతున్నాడు, నేను ఏడుస్తాను. దేవుడు తన ప్రజల యొక్క చెడ్డ పనుల్ని చూసి తట్టుకోలేక శిక్షించడంతో పాటు వారికి ఆశీర్వాదంగా ఇచ్చినవన్నీ వాళ్ళు పాడు చేసుకున్నందుకు వాటన్నిటిని చూసి ఏడుస్తాడట. దేవుడు ఏడుస్తాడట. ఈ మాట ఇబ్బందిగా ఉంది, కానీ నిజం. దేవుడు ఏడుస్తాడు, ఏడుస్తాడు. ఇంకో మాట చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41 నుంచి నేను చదువుతాను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన బంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. యెరూషలేమును చూసి ఏడుస్తున్నాడు. సేమ్ ఇదే సందర్భం మనం ముందు చూసింది, ఇర్మియాలో చూసిన సందర్భం అదే. దేవుడు అక్కడ ఉన్న ప్రాంతాలను చూసి ఏడుస్తున్నాడు. ఇప్పుడు కూడా యెరూషలేమును చూసి ఏడ్చి, ఇప్పుడైనా నువ్వు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకు ఎంత మేలని అనిపిస్తుంది నాకు, తెలుసుకుంటే బాగుందని. కానీ టైం అయిపోయింది, కానీ అవి ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడ్డవి. ఆయన భూమి మీద ఉన్నంతసేపు చెప్పాడు. యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ చెప్పాడు, ఇశ్రాయేలులందరికీ చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు తెలుసుకోలేదు, ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు. నీకు చెప్పినంతకాలం చెప్పాను, చేర్చుకోవడానికి ఎన్నో తరాల నుంచి ప్రయత్నించాను, కానీ నువ్వు దొరకలేదు.
నేను చెప్పినప్పుడు లోబడలేదు. నా మనసులో ఆశ అయితే ఇప్పుడు తెలుసుకున్నా బాగుందని, కానీ టైం అయిపోయింది, ఇప్పుడు అవి నీకు మరుగు చేయబడ్డాయి. కానీ దాని ముందు రాయబడిన ఆ మాట, ఆయన ఏడ్చి ఏడ్చి. నేను పాత నిబంధనలో చెప్పి వదిలేస్తే యెహోవా ఏడ్చాడేమో అని, అలా మరి దేవుని మొక్కలు చేస్తాం కదా అందరం, యెహోవా ఏడ్చాడేమో అని ఆ ఏడుపుని యెహోవాకి పరిమితం చేస్తారేమో అని క్రొత్త నిబంధనలో యేసు ఏడ్చిన విషయాన్ని చూపించాను. ఇప్పుడు ఒకవేళ ఏడ్చాడు నిజమే, ఆయన చాలా ప్రేమ కలిగినాడు, ఏడ్చాడు వెళ్ళిపోయాడు, ఇక ఆ ఏడుపు గడవ అయిపోయింది అని అనుకుంటారేమో అని ఇంకో మాట నేను మీకు చెప్తాను. ఎఫెసీ పత్రికలో తీయొద్దు. మీలోనున్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడే, ఏడిపించకండి. మనలోకి పరిశుద్ధాత్మ వచ్చి ఇప్పుడు ఆయన తనకి ఇబ్బందికరమైన పనులు జరుగుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడట, మనలోంచి ఏడుస్తాడు, ఏడు చేస్తాడంట. ఇది మిగతా మతస్థులకి బహుశా వేరేగా అనిపించవచ్చు, దేవుడి అడ్డం ఏంట్రా అనిపించవచ్చు. నిజమే, దేవుడి అడ్డం ఏంటి? మీ పిల్లోడికి తీవ్రమైన జ్వరంతో అసలు అదేంటో అర్థం అవ్వట్లేదు, చావు బతుకుల మధ్య ఉన్నాడు, ఏడకుండా హ్యాపీగా తిరిగితే ఆ తండ్రిని అంటే ఈడు ఎవర్రా, ఈడే కన్నాడా? ఏడ్చినప్పుడు తండ్రి ప్రేమ ఎంత గొప్పదిరా అంటాం. నా దేవుడు రాయి కాదు, రప్ప కాదు, సంబంధం లేనోడు కాదు, నా దేవుడు మాకు తండ్రి. హల్లెలూయా. అందుకే నా పరిస్థితి బాగోపోతే ఆయన ఏడుస్తాడు. నన్ను ఆయన చేతులతో కొట్టాల్సి వచ్చినప్పుడు అది ఎంత పెయిన్ ఉంటుంది. మా అమ్మ కొన్నిసార్లు ఏదైనా పొరపాటు చేసినప్పుడు మమ్మల్ని కొట్టినప్పుడు ఏదైనా దెబ్బ గట్టిగా తగిలేసి తొట్లు వచ్చినాయనుకో, దానికి నూనె రాస్తే ఏడ్చేసేది. ఆవిడే కొట్టినందుకు ఎందుకు ఇంత అలా చేశాను. మీ అందరికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు మీ పిల్లల్ని గట్టిగా కొట్టినప్పుడు కోపం ఉంటుంది. ఆ కోపం పోయినప్పుడు ఆడు ఏడుపు, ఆడు ఎక్కి ఏడ్చే కళ్ళు అంతా ఎరగైపోయినప్పుడు కౌగులించుకుని ఏడకపోయినా గుండె ఏడుస్తుంది. అరే ఇలా ఎందుకు చేశాను అని ఏడుస్తాడు. ఎందుకు అంటే హృదయం ఉండి స్పందించే హృదయం ఉన్న వాళ్ళకి తన ప్రియులు గాయపరచబడితే ఏడుస్తారు. ఆ గాయం మనమే చేయాల్సి వస్తే విలపిస్తారు. అది దేవుడికి వచ్చిన బాధ, దేవుడికి వచ్చిన చింత. అయితే నేను ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుడికి చాలా పెద్ద బాధలు ఉన్నాయి, చాలా చాలా ఫీల్ అయ్యే సందర్భాలు ఉన్నాయి, ఏడ్చే సందర్భాలు దేవుడికి చాలా ఉన్నాయి. ఆ దేవుడు నా ఆత్మని మీ మధ్యన ఉంచుతాను, దేవుడు ఆత్మ కనుక ఇదిగో దేవుడి దేహమే దేవాలయం ఇవన్నీ చెప్తూ, ఆ దేవుడే పాత నిబంధనలో ఏడ్చిన దేవుడే ఆత్మగా మనలోనే ఉన్నాడు. సో ఆయన కొంచెం హర్ట్ అయ్యే, బాగా బాధపడే సందర్భాల్లో ఆయన మనలోంచి డెఫినెట్గా ఏడుస్తాడు. దేవుడికున్న బాధలను దేవుడు మనుషులకి చెప్పాలనుకున్నప్పుడు మనుషులు ఆ విషయాన్ని వినట్లేనప్పుడు, పట్టించుకోలేనప్పుడు దేవుడు కొన్ని ఆశ్చర్యమైనో కొన్ని వింతైనో లేదా బాధాకరమైన లేదా దాన్ని ఏదో పదం మీరు పెట్టండి తర్వాత నేను ఆ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత, మొత్తానికి కొన్ని స్పెషల్ సందర్భాలు చేస్తాడు. ఉదాహరణ మీకు అర్థం అవడానికి చెప్తాను. ఇప్పుడు లారీ ఓనర్స్కి ఏదో ఒక సమస్య ఉంది, దాన్ని గవర్నమెంట్కి వెళ్ళారు, లేఖ రాసి ఇచ్చారు, అప్లికేషన్ పెట్టారు, కంప్లైంట్ చెప్పారు, అంతా అయింది, తప్పకుండా చూస్తాం చేస్తామన్నారు, పంపించారు. మళ్ళీ ఎవరో 10 మంది వచ్చారు 3 నెలలు 4 నెలలు అయిపోయింది, ఎవడో పట్టించుకోలేదు. సడన్గా ఏం చేస్తారంటే ఏ హైవేలోనో ఒక 100 మంది కూర్చుని ట్రాఫిక్ ఆపేస్తారు. ఈ వెనకాల ఉన్న వాళ్ళు అందరూ తిట్టుకుంటారు, అంబులెన్స్ ఉండిపోయింది, అందులో అర్జెంట్ పనులు ఉండిపోయి, అక్కడ డబ్బులు ఉండిపోయి, ఇక్కడ మాట ఇచ్చాం, ఇది అది అని అందరూ బాధపడే వాళ్ళు ఉంటారు వెహికల్స్లో. కానీ వీళ్ళు మాత్రం కదలరు. అప్పుడు అధికారులు దిగి వచ్చి కూర్చుని మీకేం కావాలి అని అడుగుతారు. ముందు చెప్పలేదు, అడిగి చెప్పారు కదా. ముందు చెప్పినప్పుడు విన్నప్పుడు ఏదో ఒక యాక్టివిటీ చేస్తాం. అలా చేసినప్పుడు జనాలు అటెన్షన్ వస్తుంది. ఏదో ఉంది వీళ్ళకి సమస్య, ఏదో బాధ ఉంది వీళ్ళకి, ఈ బాధ ఏంటంటామని అందరూ వాళ్ళకి ఎందుకు స్ట్రైకు ఏమైంది. అప్పుడు దాకా లారీ వాడి బాధ ఏంటో ఎవ్వడికే పట్టింపు లేదు, ఆటో వాడి బాధ ఏంటో ఎవ్వడికే పట్టింపు లేదు. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఎవరికైనా ఇంకా ఏముంది, ఆటోలు కుక్కేసి ఎక్కువ వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ బాధపడే ఆడవాళ్ళు ఉంటారు, ఎవరో తెలుసా, ఆటో ఓనర్స్, వాళ్ళ వైఫ్లు, వాళ్ళ కూతుర్లు. నానేం తేట్లా
వీళ్ళ బాధ ఎవ్వరికీ అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది? మొన్న చాలామంది ఒక బ్యాచ్ మెడలో ఫ్రీ బస్సుని నిషేధించండి అని కాలినడకన వాళ్ళు అమరావతికి ప్రయాణం అయిపోయారు. చాలామంది నడుచుకుంటూ పోతున్నారు. ఈ మెడలో బోట్లు చూసినప్పుడు అందరికీ ఒక ఆలోచన వస్తుంది, వీళ్ళు ఎంత బాధపడుతున్నారన్నమాట, వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారన్నమాట. ఏదో ఒక యాక్టివిటీ చేసినప్పుడు అది అందరికీ ట్రిగర్ అవుతుంది, ఏదో ఫీల్ అవుతున్నారు వీళ్ళకి ఏదో ఇబ్బంది ఉంది, ఏదో అడిగాడు గవర్నమెంట్ ఒప్పుకోలేదు, ఈలోపు ట్రై చేశారు కూర్చుండిపోతాడు ఆమర నిరాహార దీక్ష. నీరసం అయిపోయాడు పడిపోయాడు. అప్పుడు వచ్చి కూర్చుని మంత్రి ఏం కావాలి అని అడుగుతాడు. ఏం కావాలో చెప్పలేదా? చెప్పాడు. ఏదో ఒక స్పెషల్ విషయం, దాన్ని ఏమనాలో తెలియదు నాకు. అలాంటిది చేసినప్పుడు అందరికీ ఈ వ్యక్తి బాధ ఏంటో అర్థమవుతుంది, వాళ్ళ సమస్య ఏంటో అర్థమవుతుంది, వాళ్ళకి ఏం కావాలి అనే విషయం అర్థమవుతుంది. చెప్పినప్పుడు వినకపోతే ఇలాంటి పని చేస్తారు. అలాగే దేవుడు తన ప్రజల దగ్గర తన బాధ చెప్పినప్పుడు ఆ బాధని ఆ ప్రజలు అర్థం చేసుకోలేనప్పుడు, పట్టించుకోలేనప్పుడు దేవుడు చేసిన కొన్ని ఆశ్చర్యమైన బాధాకరమైన, దేవుడు దాన్ని ఎలాగ చెప్పాలో తెలియదు నాకు నిజంగా, అలాంటి కొన్ని పనులు చేశాడు. ఆ పనులు ఏంటి, ఎందుకు చేశాడు, వాటి నుంచి మనకేం నేర్పాలనుకుంటున్నాడు, అలాంటివి ఎందుకు చేశాడు, ఏం చేశాడు, ఎందుకు చేశాడు, దాని నుంచి దేవుడు మనకి ఏం నేర్పాలనుకుంటున్నాడు. ఈరోజు అసలు మన దేవుడికి ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆయనకున్న బాధ ఏంటి, అసలు జనాల్ని పట్టించుకోకపోతున్నారు. పట్టించుకోవడానికి ఏం చేశాడు, అటెన్షన్ని క్రియేట్ చేయడానికి దేవుడు ఏం చేయాల్సి వచ్చింది, వాటి నుంచి దేవుడు మనకేం చెప్పాలనుకున్నాడు, చాలా చాలా ముఖ్యం. అండ్ దేవుని యొక్క హృదయ అంతరంగాల్లో ఏమి ఉందో, ఎలాంటి పెయిన్ ఉందో, ఎలాంటి నొప్పి ఉందో, ఎలాంటి దుఃఖం ఉందో, దాన్ని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుడు మనతో మాట్లాడి ఆయన బాధని మనకి తెలియపరచునుగాక. తల ఉంచుతారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన మనసులో ఉన్న బాధని మనుషులు అర్థం చేసుకోవట్లేదని, ఆయన మనుషులందరి అటెన్షన్ తీసుకోవడానికి అందరి దగ్గర ఇది నా ప్రాబ్లం, ఇది నా బాధ, ఇది నేను ఎదుర్కొంటున్న మానసిక వేదన అని చెప్పడానికి ఆయన ఏం చేశాడు? మొదటి విషయం చూద్దాం. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం నుంచి నేను చదువుతాను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా, ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇలాగ సెలవిచ్చాను. యెషయాతో ఇలా మాట్లాడుతున్నాడట, నీవు పోయి నీ నడుము మీద గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయే నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తుని గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరాలు దిగంబరియే జోడు లేకయే నడుచుచున్న ప్రకారము. యూదుల వస్త్రధారణ, యూదుల వాళ్ళ డ్రెస్ కోడ్ చెప్తున్నాను చూడండి. జెంట్స్ తల మీద క్యాప్ పెట్టుకుని ఇదంతా కవర్ చేసుకుంటారు. గెడ్డంతో బొగ్గలన్నీ కవర్ అయిపోయి ఉంటాయి, మేసం ఉంటుంది, నుదురు చిన్న ముక్క కనిపిస్తుంది, బొగ్గలో ముక్కు చిన్న ముక్క కనిపిస్తుంది. ఈ ఫుల్ హ్యాండ్స్ వాడతారు, హాఫ్ హ్యాండ్స్ వాడరు వాళ్ళు. మండ మీద వరకు ఉంటుంది, మండ వరకు ఉంటుంది, ఓన్లీ వేళ్ళు అరచేయే కనిపిస్తుంది చేతులకి. కాళ్ళ మీదకి ఆ పైనుంచి వేసిన ఆ వస్త్రం, పైనుంచి వాళ్ళు అంగీ లాంటిది వేసుకుంటారు కదా, అది చీల మండల మీద పడుతుంది. చెప్పులు వేసుకుంటారు, కాళ్ళు కనపడవు, బాడీలో ఏ పార్ట్ కనపడదు, కేవలం ముఖం, అరిచేతులు, వేళ్ళు తప్ప ఇంకా ఏమీ కనిపించవు. అది వాళ్ళ సభ్యత. దేవుడు వాళ్ళకి అది నేర్పించాడు, స్కిన్ షో నేర్పించలేదు. మీరు యెరూషలేంలో షాప్స్ ఎలా ఉంటాయో ఒకసారి మీరు నెట్లో సెర్చ్ చేస్తే చాలా షాప్స్కి బయట ఒక బోర్డు ఉంటుంది, అశ్లీలమైన అసభ్యమైన వస్త్రధారణతో లోపలికి రావడానికి వీల్లేదు అని ఉంటుంది.
ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది అంటే యెరూషలేములో ఆడవాళ్ళు అలా ఉంటారని కాదు. యెరూషలేం చూడడానికి దరిద్రపు క్రిస్టియానిటీ అంతా అక్కడికి వెళ్తుంది కదా. క్రిస్టియానిటీలో అతి ఎక్కువ దరిద్రం అక్కడికి వెళ్తుంది చూడడానికి. వీళ్ళు బట్టలు వేసుకోరు సరిగ్గా. అండ్ సరదాగా చూడడానికి యెరూషలేంని కూడా చాలామంది వెళ్తారు. రకరకాల కల్చర్స్ ఉంటారు. వీళ్ళు వాళ్ళని పొల్యూట్ చేయకుండా ఉండడానికి అండ్ వాళ్ళ సభ్యతను పాడు చేయకుండా ఉండడానికి వాళ్ళ షాప్ బయట బోర్డు పెడతారు. నేను లోపలికి వచ్చి 2 లక్షల సరుకు కొంటాను, నేను ఇలాగ తొడల దాకానే వేసుకుంటాను అన్నదనుకో, నువ్వు 2 లక్షలు ఎట్టు కొనుక్కు ముందు 200 ఎట్టు ముందు ఓ డ్రెస్ ఒకటి కొనుక్కో, ఫుల్ డ్రెస్, తర్వాత లోపల రా అంటాడు. రానేవాడు లోపలికి. అలాంటి సభ్యత కలిగిన యోధ కల్చర్, యూదుల ఆచార సాంప్రదాయాల మధ్యన అప్పుడున్న యోధా సమాజం సుమారు ఒక 12 కోట్ల మంది, 10 కోట్ల నుంచి 12 కోట్లు ఉంటారు. ఈ 10-12 కోట్ల మందికి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు యెషయా. హల్లెలూయా. ఈ 10-12 కోట్ల మంది మనసులో యెషయా గురించి ఎలాంటి అభిప్రాయం ఉంటుంది? మనందరికీ ప్రవక్త. వీళ్ళు దుర్మార్గులు కావచ్చు, దుష్టులు కావచ్చు, కానీ ఆ తరంలో మేజర్ ప్రాఫిట్, పెద్ద ప్రవక్త యెషయా. అండ్ ఇంక కొంతమంది కూడా పనిచేశారు అదే టైంలో. బట్ ఆ కోట్ల మందికి వీళ్ళు ప్రవక్తలు. అలాంటి ఒక పర్సన్ దగ్గరికి దేవుడు వెళ్ళి ఓన్లీ వాళ్ళ లోపల లంగోటీలాగా పంచలాగా మోకాళ్ళు పైకి కట్టుకుంటారు జెంట్స్, లోపల పైనుంచి అంగి వేసుకుంటారు. అంగి తీసేయి, చెప్పులు తీసేయి, కేవలం ఆ ఇన్నర్ది ఉంది, ఆ కట్టుకున్న పంచి లాంటిది, దానితో 3 సంవత్సరాలు ఇశ్రాయేల్ మధ్య తిరిగాం. అలా బయటికి వెళ్ళాడు అనుకుందాం. బయటికి వెళ్తే ఏమని అడుగుతారు వాళ్ళు? ఏంటి యెషయా, పొరగాని పడిపోయిందా, పిచ్చోడు అయిపోవా, ఈ పనేంటి, ఎంత షేమ్ ఇది, ఎంత అవమానం ఇది. వాళ్ళు అలా అంటారని యెషయాకి తెలీదా? తెలుసు. ప్రభువా ఎందుకు తీసేను అని అడగలేదు. తీసే అనగానే తీసాడు. ఎన్ని రోజులో తెలీదు. 3 సంవత్సరాలు వాళ్ళ మధ్యన తిరిగి అన్నాడు. 3 సంవత్సరాల ఓకే ప్రభా వెళ్ళిపోయాడు. ఎందుకు క్వశ్చన్ చేయలేదో తెలుసా? దేవుణ్ణి చూశాడు. నా కోసం ఎవడు వెళ్తాడని అడిగాడు. నేను వెళ్తాను అన్నాడు. ఎలా వెళ్ళమన్నాడు? వెళ్ళాడు. ఏం ఆలోచించలేదు, షేమ్ అసలు ఆలోచించాలి. ఎందుకన్నాడు? దేవుడు ఒక వింత కార్యం చేశాడు. ఎందుకు అలా చేశాడు? ఇప్పుడు బయటికి వెళ్ళగానే జనాలు అడుగుతారు, ఏంటి యెషయా సిగ్గొదిలేసి ఎలా తిరుగుతున్నావేంటి అని అడిగితే యెషయా అని చెప్పమంటాడు. ఏమన్నా తెలుసా? మీరు కష్టం వచ్చిందని, శత్రువుల దాడి జరుగుతుందని, ఐగుప్తీయుల్ని, ఇతర జాతి ప్రజల్ని సహాయం అడుగుతున్నారు. అతి త్వరలో దేవుడు మీరు సహాయం అడుగుతున్న జాతుల్ని ఇలా తిప్పబోతున్నాడు. మామూలుగా చెప్పచ్చు కదా, చెప్పాడు. ఎవడో పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం చేశాడు? ఒక పని చేశాడు. ఒక సత్యాగ్రహం లాగా, ఒక స్ట్రైక్ లాగా, లేదా ఇంకొకటిలాగా తీయించేశాడు. తీయించేసి ఆ ఇన్నర్ వస్త్రాలతో తిప్పుతున్నాడు. 3 సంవత్సరాలు. ఎందుకు అంత కోపం వచ్చిందంటే, ఐగుప్తోళ్ళు దండం పెట్టి పంపించారు. వెళ్ళిపోండిరా బాబు, మీరు ఉండొద్దురా బాబు అని. ఐగుప్తోళ్ళని వణికించేసి తరతరాలు మర్చిపోయిండ్రు వాళ్ళు ఇశ్రాయేల్ని. అలాంటి వణికించిన దేవుడైనా నేను ఉండగా మీరు వాళ్ళ సహాయం తీసుకోవడానికి వెళ్ళారే, వాళ్ళ దగ్గర మీరు హెల్ప్ అడిగారే, వాళ్ళు మీకు ఏదో సహాయం చేస్తారని వెళ్ళారే. ఇది షేమ్ కదా మీకు? ఇది అవమానం కదా మీకు? వాళ్ళని నేను అవమానించబోతున్నాను, వాళ్ళేం చేయగలరా నీకు? ఇది దేవుడు ఇశ్రాయేలుకి చెప్పాలనుకున్న విషయం. అలా చెప్పడానికి దేవుడు దాన్ని ఇలా చేశాడు. ఆశ్చర్యం అనిపించింది. ఇది దేవుడు ఎందుకు చేశాడు, ఏం చేశాడు, రెండిట్లకి సమాధానం చెప్పాడు. దీని నుంచి దేవుడు మనకేం చెప్పాలనుకున్నాడు? 2 విషయాలు. మొదటిది, దేవుడు నువ్వు షేమ్ ఫీల్ అయ్యే ఒక పని చేయమంటే నువ్వు చేయగలవా? అవమానకరమే, జనాలు దాన్ని అవమానంగా భావిస్తారు, హీనంగా భావించవచ్చు, చీప్గా భావించవచ్చు. ఆ పని నువ్వు చేస్తావా? యెషయాని పై వస్త్రం తీసేయంటే తీసేసి వెళ్ళిపోయాడు. ఈరోజు పాస్టర్లు ఎవరినన్నా సూట్ తీయమంటే తీయడు. సూట్ మీద కోట్ తీయడు, దేవుడి కోసం తీయడు. ఎందుకు తీయాలి ప్రభా? ఉంటే ఏంటి తప్పు అని అడుగుతాడు. కానీ యెషయా క్వశ్చన్ లేదు, అక్కడ వెళ్ళిపోయాడు అంతే. ఇలాంటి వాళ్ళు దేవునికి కావాలి. హల్లెలూయా. అలాంటి వాళ్ళ ద్వారా మాత్రమే
దేవుడు ఏం బాధపడుతున్నాడు, దాన్ని ఎంత షేమ్గా ఫీల్ అవుతాడు, తన ప్రజలు ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి తలదించుకుని ఆయనే సహాయం చేయగలడాన్ని బ్రతిమాలడాన్ని దేవుడు ఎంత ఎక్కువ ఫీల్ అవుతాడు అనేది కేవలం దేవుడి మాటకు లోబడే వాళ్ళ ద్వారానే దేవుడి లోకానికి చెప్పగలడు. హల్లెలూయా. ఒకే ఒక్క యెషయా ద్వారా నా నిమిత్తం వెళ్తావా అని అడిగాడు అంతే. ఎందుకంటే లోపల తీవ్రమైన బాధ ఉంది, అది చెప్తున్నాడు, ఎవడు పట్టించుకోవట్లే. దాన్ని ఇంకోలా చెప్పాలనుకుంటున్నాడు, ఎవడో లేడు చెప్పడానికి. అందుకనే యెషయాతో ఇలా అన్నాడు. నేను అడిగే ప్రశ్న, ఈరోజు గవర్నమెంట్లో పార్టీ వచ్చింది, వాళ్ళతో మనం క్లోజ్గా తిరిగితే, వాళ్ళతో పరిచయంగా ఉంటే మనకి ఏదైనా పని కావాలంటే చేసి పెడతారు అని వాళ్ళతో కలిసిమెలిసి తిరిగేవాడు ఉంటాడు. కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల క్రితం, సంవత్సరంన్నర క్రితం ముందు గవర్నమెంట్ సంబంధించిన ఎవరైనా అధికారి లేదా అధ్యక్షులు ఎవరైనా ఉంటే వాళ్ళు మాకు తెలుసు అనగానే అందరూ వణికిపోయేవారు. ఇప్పుడు పవర్ లేదు. ఇప్పుడు ఈరోజు ఉన్న వాడితో ఉంటున్నావు, రేపు వాళ్ళకి పవర్ ఉండదు. 6000 సంవత్సరాల క్రితం మన దేవుడికి పవర్ ఉందా? 2000 సంవత్సరాల క్రితం పవర్ ఉందా? ఇప్పుడు పవర్ ఉందా? రేపు పవర్ ఉంటుందా? మరి ఎందుకు నువ్వు అటులో? అది నీకు అవమానం కదా, ఆయనకు అవమానం కదా. మనం చాలాసార్లు మన బంధువుల్లో డబ్బున్న వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం రావడం పరిచయంగా ఉండడానికి. ఎందుకు రాళ్ళు వెళ్ళినప్పుడల్లా దేవుడి మీద డైలాగులు వేస్తారు, హీనంగా మాట్లాడతారు. ఎందుకు వెళ్తామంటే ఏం కాదు, మనోళ్ళే కదా. కానీ లోపల అది కాదు. లోపల ఏంటంటే ఎప్పుడైనా ఏమన్నా డబ్బులు ఏమైనా అవసరమైతే ఇస్తారు, ఏమన్నా మనకు హెల్ప్ చేస్తారు, ఏమన్నా సహాయం చేస్తారు. అది దేవుడు బాధపడుతున్న సందర్భం. షేమ్ ఫీల్ అవుతున్నాడు. దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు, ఏదైనా చేయగలడు, ఎంత వింత పనులైనా చేయగలడు. నేను ఇందాక సాక్షిలో మర్చిపోయాను, దేవుడు ఇందుకే మర్చిపోయేలా చేసినట్టు. మొన్న మీటింగ్కి వెళ్ళాలి, 120 కిలోమీటర్లు, 115, 120 వచ్చింది. నేను ఇంకా బ్రదర్ వెళ్ళిపోతున్నాం, టైం కొంచెం తక్కువ ఉంది, స్పీడ్కి వెళ్తున్నాను. సామలకోట దగ్గర బండిలోంచి టప్ 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 అనే సౌండ్ ఏదో వచ్చింది. మేము అనుకున్నాం కింద ఏదైనా తగులుకుని ఈడ్చుకెళ్ళిపోతున్నామేమో అని కారు ఆపించి కింద చూసాం, ఏమీ లేదు. టప్ 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 వచ్చేసింది సౌండ్, కింద నేలనేసి ఏదో కొడేసినట్టు. నన్ను ఏం కనబట్టలేదు ఏంట్రా, రోడ్డు మీద ఏమి లేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక నేను రీచ్ అవ్వాల్సిన దానికి ఒక 8 కిలోమీటర్ దూరం, అంటే ఇంచుమించు ఒక 110 కిలోమీటర్లు వెళ్ళిపోయాం. 110 కిలోమీటర్లు వెళ్ళడానికి ముందు ఒక 30 కిలోమీటర్ల ముందు ఓ స్పీడ్ బ్రేకర్ మీద స్పీడ్కి వెళ్తే డబ్బని ఏదో కింద పడిపోయింది. నేను అన్నాను తనతో, సామలకోటలో తగులుకుంది కదా, అది ఎక్కడ పడిపోయింది అనుకున్నాం. కొద్దిగా ఒక 8 కిలోమీటర్స్ ఉందనగానే కారు ఆగిపోయింది, హ్యాండిల్ లాక్ అయిపోయింది, ఏమీ కదలట్లేదు, అలా ఉండిపోయింది. స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లేదు, బ్యాటరీ డెడ్ అంటుంది, స్టీరింగ్ లాక్ అంటుంది, లాక్ కూడా పట్ల. అక్కడికి వెళ్ళాలి, ఒక పావుగంట 20 నిమిషాలు, పావుగంటలో వెళ్ళిపోవాలి. మేము లోపల రోడ్లో ఉన్నాం, అక్కడి నుంచి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఇది రోడ్డు పక్కకు తోసేసి ఏదో ఆటో పట్టుకుని వెళ్దాం అనుకుని తోస్తుంటే అంత లాక్ అయిపోయింది. ఇలా తోయడానికి ట్రై చేస్తుంటే ఈ లోపు ఒక ఆటో ఆపి తోసి పక్కనట్టి, ఏమంటే ఎక్కడికి వెళ్ళాలన్నాడు. ఇలా మీటింగ్కి వెళ్ళాలి మేము, ఇలా పాస్టర్స్ అంటే, నేను మధ్యలో దింపేసి వెళ్ళిపోతానండి, ఇక్కడ నుంచి ఏం ఆటోలు ఉండవు, ఆటోలు ఉన్న చోట దింపేసి వెళ్ళిపోతానని ఎక్కించుకుని మీటింగ్ దగ్గర దింపేశాడు. దిగి అదేంటంటే ఇక్కడ తీసుకొచ్చేస్తున్నారు, పర్లేదండి అన్నాడు. దిగి డబ్బులు ఇస్తుంటే, నేను మిమ్మల్ని తీసుకురావాలనిపించిందండి, తీసుకొచ్చాను, నాకు డబ్బులు ఇద్దని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత మెకానిక్ వచ్చి దాన్ని చూసి, డైనమో బెల్ట్ తెగిపోయింది, ఒకవేళ బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుంటే 2 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు అన్నాడు. నాకు అర్థం అవ్వని విషయం ఏంటంటే, బెల్ట్ సామలకోటలో తెగిపోతే 90 కిలోమీటర్లు వెళ్ళాను. అతను ఏమన్నట్టు 2 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు, అక్కడ దగ్గరలో ఏమన్నా షెడ్ ఉంటే వెళ్ళిపోతే. నాకు అర్థం లేదు, 90 కిలోమీటర్లు ఎలా వెళ్ళింది బండి. నేను ఎందుకు మనిషి మీద ఆధారపడాలి? ఏదైనా చేయగలిగిన దేవుడు మనతో ఉన్నప్పుడు, హల్లెలూయా, అది మీకు షేమ్ కాదా? అది క్రైస్తవుడికి అవమానం కాదా? వెళ్ళి బతిమాలుకుని, సారు బతిమాలుకుని మమ్మల్ని కాపాడండి, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మాకు సహాయం చేయండి, అయ్యా అని అడిగితే దేవుడు ఎంత ఫీల్ అవుతాడో, ఆ ఫీల్ని ఎలా చెప్పాలో తెలియక తన ప్రవక్తని నగ్నంగా ఊర్లో తిప్పాడు. దేవుడు ఎంత బాధపడి ఉంటాడు.
యెషయా ఎంత బాధపడి ఉంటాడు. ప్రజలందరూ అడుగుతున్నప్పుడు అప్పుడు యెషయాకు అర్థమైంది, ఎస్ ఇది కరెక్ట్, నేను చెప్పాను ఎవ్వడం వినలేదు, నా వస్త్రం తీసాను, అందరూ అడుగుతున్నారు ఎందుకు ఇలా ఉన్నావు అంటే, రేపు పిచ్చోళ్ళారా మీరు వాళ్ళ సహాయం అడిగారు, వాళ్ళని దేవుడు దిగంబరులు చేస్తానంటున్నాడు. ఇది ఆయనకి అవమానంగా భావించి ఆయన పక్షంగా ఆయన ప్రవక్తనైన నేను ఆయన బాధపడుతున్న అవమానాన్ని మీకు వ్యక్తం చేస్తానని చెప్పుకున్నాడు. మొదటి విషయం, నువ్వు చేయగలవా దేవుడు అవమానకరమైన పని ఏదైనా చేయమంటే? అది నీకు సాధ్యమవుతుందా? రెండవది, దాన్ని నీ వల్ల అవుతుందా? రోడ్డు మీద నిలబడి పాంప్లెట్ పంచాలి, ఏదో తెలియని ఊరు వెళ్ళాం పనిచేస్తాం, ఓకే, మీ ఊళ్ళో పంచాలి, ఏమనిపిస్తాం మనసులో? తెలిసిన వాళ్ళు కనపడతారేమో, ఏమైనా అనుకుంటారేమో. యెషయాకు తెలిసిన వాళ్ళు లేడా ఊళ్ళో? యెషయా తెలియనోడు ఎవడన్నా ఉన్నాడు ఆ ఊరిలో? పోనీ నువ్వు మీ ఊరిలో ఒక సామాన్యమైన వ్యక్తి, యెషయా 12 కోట్ల మందిలో ప్రవక్త, హల్లెలూయా. అతను ఎందుకు సిగ్గుపడలేదు? అతను ఎందుకు దాన్ని అలా ఫీల్ అవ్వలేదు? మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం, నీవు ఎవరి మీదైనా ఆధారపడితే, దేని మీదైనా ఆధారపడితే దాన్ని దేవుడు అవమానంగా భావించి లోపల దుఃఖపడతాడు. ఇది నేర్చుకో, అలాంటి పని చేయొద్దు. రెండో విషయం, దేవుడు నిన్ను కనుక అడిగితే, ఇక్కడున్న ఎవరినైనా అడిగితే అలాంటి పనులు మీరు చేయగలరా? అలా వీధిలో నిలబడి సువార్త చేయమంటే, ఏదో 4 మాటలు మాట్లాడమంటే, ఓ డప్పు కొట్టమంటే, ఓ పాంప్లెట్ పంచమంటే అది మీకు సాధ్యమవుతుందా? మన టీం మెంబర్ రఘు తెలుసు కదా, తను చాలా సిగ్గుగా ఉంటాడు. నేను ఉండేవాడిని, నాకంటే దారుణవాడు. వాడు ఒకరోజు నేను ట్రాక్స్ పంచడానికి వస్తున్నాడు, కొత్త చదువు అయిందో చదువుతున్నాడో, బీటెక్లో ఉన్నట్టున్నాడు. సరే అని గుడాల పండగకి వెళ్ళాం ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అక్కడ అంతా జనమే, కాళ్ళు నొప్పులు వచ్చి కూర్చోవాలంటే ప్లేస్ ఎక్కడ ఉందంటే డ్రైనేజ్ పక్కన ఉంది. డ్రైనేజ్ ఉంటుంది, డ్రైనేజ్ పక్కన గట్టు ఉంది, గట్టు ఇటు పక్కన అన్ని బుక్ షాప్స్ పెట్టారు. రెస్ట్ తీసుకోవాలన్నా కూర్చోవాలన్నా డ్రైనేజ్ మీద పైన కూర్చోవాలి. అక్కడ మేము పనిచేసి కూర్చున్నాం. ఆడొచ్చి రెస్ట్ తీసుకోవాలి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఏం చేయను, కూర్చోన్నాడు. కూర్చోంటే డ్రైనేజ్ తెలియదు ఆడికి. తిరిగాడు ప్లేస్ లేదు, అలా కూర్చొని డ్రైనేజ్ దగ్గర పడుకున్నాడు, నిద్రపోయాడు. లెగిసాడు, డ్రైనేజ్ పక్కన ఉన్నాడు. కొన్ని రోజులు రాలే, నెమ్మదిగా మాతో రావడం మొదలుపెట్టాడు, అలవాటైంది. ఇప్పుడు ఏదన్నా చేయగలుగుతున్నాడు. దేవుని స్తోత్రం. చెయ్యాలి. అది ఎంత అవమానకరమైందన్న దేవుడు చెప్తే, నేను దేవుడి గురించి ఏదైనా చేస్తాను అనే అవమానకరమైన పని నువ్వు తీసుకోకు. దాన్ని దేవుడు నిన్ను చేయమంటే అది నీ కుటుంబాల దగ్గర, మీ ఇంటి పేరుల దగ్గర, మీ సమాజంలో, నువ్వు చదువుకున్న దగ్గర, నీకు చాలా గొప్ప పేరున్న చోట ఆ పని చేయాల్సి వస్తే సిగ్గుపడకుండా చేయగలవా దేవుడి కోసం? ఇది దేవుడు అడుగుతున్న రెండో ప్రశ్న. మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం దీని నుంచి. మొదటిది, ఎవరి దగ్గర ఆధారపడదు, అందరినీ గౌరవించు. ఆ అధికారులు మన కోసమే ఏర్పాటు చేయబడ్డారు, అందరూ గౌరవించు. వాళ్ళు కాపాడతారని నువ్వు చూసావా, దేవుడు చాలా బాధపడతాడు. ఎవరు కాపాడతారు మనల్ని? ఎవరి మీద ఆధారపడి బతుకుతాం మనం? ఎవరు మనల్ని పోషిస్తారు? ఎవరు మనకి? ఇప్పుడు ఒక రిజర్వేషన్ పోద్దని మీరు బాధపడతారు క్రైస్తవులని అంటున్నారు బయట. ఇటు రిజర్వేషన్ నిన్ను బాగు చేసేస్తుందా? రిజర్వేషన్ నిన్ను బలపరిచేస్తుందా? రిజర్వేషన్ నీ జీవితాన్ని పైకి లేపద్దా? మనలో ఎవరికి గవర్నమెంట్ జాబులు లేవు, అడుగు తిన్నావా మనం? ఏం లేదు, బాగానే ఉన్నాగా. ఏమైంది సమస్య? ఏమీ లేదు సమస్య. మనం చాలా సంతోషంగా బ్రతుకుతున్నాం. స్తోత్రం చెప్దామా? ఎందుకో తెలుసా? మన ఆధారం దేవుడు. హల్లెలూయా. నీ మనసు లోతుల్లో కూడా ఎప్పుడు వాళ్ళు నీకు పరిచయస్తులు వెళ్ళి మాట్లాడాలంటే అది ఓకే, వాళ్ళు రేపు అన్న హెల్ప్ చేస్తారేమో అనే ఉద్దేశంతో కనుక నువ్వు ఏదైనా మెయింటైన్ చేస్తుంటే మాత్రం కట్ చేయి, దేవుడు బాధపడతాడు. దేవుడు చాలా ఇన్నర్ హార్ట్, హృదయ లోతుల్లోంచి దుఃఖపడే విషయం అది. ఎంత దుఃఖపడకపోతే యెషయాకు ఆ పని చెప్తాడండి. దాన్ని ఎన్నిసార్లు ఆలోచించినా ఎంత ఫీల్ అవ్వకపోతే ఆయన అసలు మన పిల్లల్నే బయటికి వెళ్ళి, రే ఆ షర్ట్ ఎట్రా చిరిగిపోయింది అంత ఎలాగో ఎవరన్నా చూస్తే అనుకుంటే షర్ట్ మార్చేస్తారు, వేసుకొని నిక్కర మార్చేస్తారు. ఏంటి, ఒకవేళ మన చుట్టాలింటికి కనుక భోజనాలకు వెళ్ళాలంటే ఆడికి ఎత్తుకెత్తుకి మంచి చేస్తాం. ఏంటి, ఎక్కడాడి చొన్నపోతాడో. మరి దేవుడు ఎంత హెచ్చించుకుంటాడండి తన పిల్లల్ని. అలాంటి దేవుడే తన పిల్లల్లో టాప్ క్యాడర్లో ఉన్న యెషయాని ఇలా దిగంబరిగా నడిపించాడంటే ఎంత హర్ట్ అయ్యాడు, ఎంత బాధపడ్డాడు.
అటెన్షన్ కోసం ఆ పని దేవుడు చేయాల్సి వచ్చింది. అండ్ 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, ఆధారపడద్దు ఎవరి మీద. అది దేవుడు చాలా బాధపడే సందర్భం, డెఫినెట్గా బాధపడే సందర్భం. అండ్ రెండవది, నువ్వు సిద్ధంగా ఉన్నావా అలాంటివి చేయడానికి? ఏదైనా సరే అది జనాలు అనిపించేదా, నిన్ను హీనంగా చూసేదా, క్వశ్చన్ అడిగి ఎలా ఎందుకు చేసావు, అసలు నువ్వు ఎలాంటి వాడువా అలాంటి ఏది ఎవడేమనుకున్నా దేవుడు నాకు చెప్పాడు చేస్తాను. ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్. హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోదాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం నుంచి, వారు బహుగా తిరుగుబాటు చేయువారు కనుక నీవు మౌనమై వారిని గద్దింపక ఉండినట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన చేసేదను. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరిచెదను. వారు తిరుగుబాటు చేయువారు కనుక నీవు వారి వద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లకుండునుగాక అని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. యెహెజ్కేలు ప్రవక్త. యెహెజ్కేలు, ఇర్మియా, హోషేయ వీళ్ళందరూ ఒకే టైంలో, అంటే ఒకే సందర్భం, దేవుడు ఇశ్రాయేలునిక రాజ్యం లేకుండా వదిలేసే ఒక సందర్భం అది. ఆ సందర్భంలో దేవుడు ఇశ్రాయేలుతో ఓ మాట చెప్పమన్నాడు. యెహెజ్కేలు, వీళ్ళు లోబడట్లేదు, వినట్లేదు, ఎంత చెప్పినా. నువ్వు వెళ్ళి 2 లైన్స్ ఏంటి, వినేవాడు వినండి దేవుడి మాట, విననివాడు మానేయండి. వినేవాడు వినండి, వినని వాళ్ళని మానేయండి అని చెప్తున్నాడు దేవుడు. ఇంటేను లేకపోతే మానే అని చెప్పి వచ్చేయి. రాగానే యెహెజ్కేలు నాలుగు అంకిడికి అంటుకుపోద్దంట. ఇక యెహెజ్కేలుకి మాట్లాడడానికి ఉండదు. ఎంతకాలం రాయలేదు తెలియదు, ఎంతకాలమైనా కావచ్చు. మళ్ళా నేను చెప్తాను, అప్పుడు దాకా నీకు మాటలు రావు అన్నాడు. అలాగే ప్రభువా, ఓకే. వెళ్ళాడు, చెప్పాడు, ఇంటికి వచ్చాడు, మాట పడిపోయింది. అసలు ప్రవక్త అంటే ఎవరో తెలుసా? దేవుని నోరు. దేవుని నోరు ఎందుకు సైలెంట్ అయిపోయింది? ఈసారి ఎవరైనా వస్తారు, అందరికీ తెలిసిపోయింది యెహెజ్కేలు మాట పడిపోయింది. దేవుడు రావు ఇప్పుడు దాకా మనల్ని తిట్టి ఇలాగ ఉండండి అలాగ ఉండంటారా అన్నవాడు మాట పడిపోవడం ఏంటి, మన ప్రవక్తదే అని వచ్చారు. వస్తే అక్కడ ఒక ఫ్లెక్స్ పెట్టించుంటాడు. ఏమనంటే, దేవుని మాట మీరు వినట్లేదు కనుక దేవుడు మీతో మాట్లాడడం మానేశాడు. యెహెజ్కేలు మౌనం ఏంటో తెలుసా? దేవుడు మీతో మాట్లాడడం మానేశాడు అనడానికి ఇది రుజువు. మీరు లోబడనల్లని వాళ్ళు కాబట్టి దేవుడు మాట్లాడడం మానేశాడు. ఎంత విచిత్రం అంటే, మాట్లాడే దేవుడు మాట్లాడడం మానేశాడంటే జనాలు నమ్మకపోతే దానికోసం మౌనం చేయాల్సి వచ్చింది. దేవుడు 400 సంవత్సరాలు మాట్లాడడం మానేసి సడన్గా జకర్యాతో మాట్లాడితే ఇదేంటి దేవుడు మాట్లాడటం ఏంటి, మాట్లాడలేదు కదా దేవుడు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలని, సర్లే నీ నోరు పడిపోవాలన్నాడు. అంతే. మాట్లాడే దేవుడు మాట్లాడడం మానేశాడని నమ్మించాలన్నా నోరు పడిపోవాల్సి వచ్చింది. మాట్లాడని దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పాల్సి వచ్చినా నోరు ముయించాల్సి వచ్చింది. ఎందుకు అంటే జనాలకి నమ్మకలేదు. ఇంతకాలం మాట్లాడిన దేవుడు ఎందుకు మాట్లాడడం మానేస్తాడేంటి అనుకున్నారు. నోరు అంటిపోయింది, నాలుగు రావట్లేదు కిందకే. అప్పుడు ఊరందరూ ఏమనుకున్నారు తెలుసా? యెహోవా మనతో మాట్లాడడం మానేశాడు. దేవుడు ఎప్పుడో మాట్లాడడం మానేశాడు వాళ్ళతో, చాలా విషయాల్లో మాట్లాడడం మానేశాడు, చాలా తగ్గించేశాడు వాళ్ళతో. ఎప్పుడో ఒక ప్రవక్త వస్తున్నాడు, అయినా సరే వాళ్ళకి అర్థం అవ్వాలా దేవుడు వాళ్ళతో మాట్లాడడం మానేశాడని. అందుకు దేవుడు ఏం చేయాల్సి వస్తుంది తెలుసా? తన నోరుగా చెప్పుకునే ప్రవక్త నోరు మూయించాల్సి వచ్చింది. మోగోని చేశాడు, కూర్చుని బాధపడి ఉంటాడు, సైలెంట్గా ఉండుంటాడు. ఇప్పుడు యెహెజ్కేలు నీ ఫీలింగ్ ఏంటి అంటే, యెహెజ్కేలు ఒకవేళ ఏమని రాస్తాడో తెలుసా? దేవుడు మాట్లాడమంటే మాట్లాడతాను, మౌనంగా ఉంటే మౌనంగా ఉంటాను, నాకేం ప్రాబ్లం లేదు దాంట్లో, దేవుని స్తోత్రం. కానీ ఆ ప్రజల పరిస్థితి ఏంటి? రెండో విషయం, ఏం చేశాడో చెప్పాను, ఎందుకు చేశాడో చెప్పాను. ఎందుకు చేశాడు? మాట వినట్లేదు. చెప్పాడు, మాట్లాడకూడదనిపించింది, మానేశాడు. దేవుని మైండ్ చెప్తున్నాను చూడు. చెప్పి ఏమనుకున్నాడంటే, మాట్లాడడం మానేశానన్న విషయం వీళ్ళకి తెలియజేయాలి. నేను మాట్లాడట్లేదు వీళ్ళతో అనే విషయం వీళ్ళకి తెలియజేయాలి. అందుకు నేను ఏం చేయాలంటే, ఆడినోరు ఈడినోరు పడిపోతారు, పాపం చేసేది కాబట్టి నోరు పడిపోయిందని చెప్తారు. అందుకని నా ప్రవక్త నోరే నేను మోయించేస్తాను అని అనుకున్నాడు. ఎంత ఫీల్ అవ్వకపోతే, ఎంత బాధపడకపోతే
ఆ నిర్ణయం తీసుకుంటాడు. ఏం చేశాడు, ఎందుకు చేశాడు చెప్పేశాను. దీని నుంచి రెండు విషయాలు. నెంబర్ 1, కొన్ని చోట్ల మనం మాట్లాడాలి, కొంతమందికి చెప్పాలి. కొన్ని చోట్ల మాట్లాడకూడదు. ఒక చోట మాట్లాడాలైతే మాట్లాడాల్సిన చోట మాట్లాడడం అనేది ఎంత కష్టమో, మాట్లాడకూడని చోట మౌనంగా ఉండటం అంతకు 10 రెట్లు కష్టం. వాళ్ళకి ఏదో చెప్పాలి, మొహమాట పడుతున్నాం, ఏం చేద్దాం అంటే సర్లే ఏదో అలాగా చెప్పేశాం. ఆడేదో తిడుతున్నాడు, నీకు అనాలనిపిస్తుంది, లోపల మాటలు పుడుతున్నాయి, బట్ సైలెంట్గా ఉండాలి. అది ఎంత కష్టం. ఇది వాక్యానుసారం కాదు. ఇప్పుడు నేను తిట్టడం, ఇప్పుడు కోపడడం వాక్యానుసారం కాదు, ఇప్పుడు వాదించడం వాక్యానుసారం కాదు, ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పడం వాక్యానుసారం కాదని నీకు అనిపించినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండగలుగుతున్నావా? నువ్వు మౌనంగా ఉండగలుగుతున్నావా? దేవుడు తన ప్రవక్త ద్వారా చేయించగలిగాడు ఆ పని, మనతో చేయించగలుగుతున్నాడా? మన వల్ల అవుతుందా? ప్రతి చోట, ఒక బస్సులో గొడవ, ఒక కొనుక్కునే చోట గొడవ, లైన్లో నిలబడే చోట గొడవ, ఎవడన్నా మధ్యలో దూరేటంటే ఓ అరుపులు, కేకలు, అన్ని గొడవలు. వాళ్ళు ఏదో పెన్షన్కి వెళ్ళాం, ఒక గంట లేట్ అయింది, ఆడి మీద గొడవడిపోతారు. క్రిస్టియన్సే. మాట్లాడుకోవడం చోట ఇది సైలెంట్గా ఉండాల్సిన ప్లేసు. ఈ విషయంలో కలగ చేసుకోకూడదు, నేను మాట్లాడకూడదు అన్న చోట అబ్బే వాళ్ళకి ఫోన్ చేసి అవి మాట్లాడేసి, వీళ్ళకి ఫోన్ చేసి అవి మాట్లాడేసి, ఏం క్రిస్టియన్స్ రా మనం? దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఏమో తెలుసా? మౌనంగా ఉండాల్సిన టైం ఉంది, ఆగిపో, మాట్లాడొద్దు. అక్కడ నువ్వు మాట్లాడకూడని ప్లేస్ ఉంటుంది, మౌనంగా ఉండి ఆగిపో. ప్రతి చోట వాగేవాళ్ళు 100 సమస్యలు నెత్తి మీద తెచ్చుకుంటారు. ఏం చేయాలి దేవుడు? నేను అనుకుంటాను, నేను చక్కగా దేవుడు అప్పట్లాగా ఇక్కడ ఎవడని మాట అనకపోతే ఆడి నాలుగు అంగడికి అంటుపోతే బాగున్నావు. ఇక అంతే, లిక్విడ్లు పక్క నుంచి స్ట్రా పెట్టుకుని పోసుకోవడమే, తినడానికి కూడా ఏముండదు. అలా చేస్తే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు అలా చేయాలనుకోవట్లేదు, దాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు. ఒక వ్యక్తి మాట్లాడకూడని చోట మాట్లాడితే ఆయన బాధపడి తన ప్రవక్తని నోరు మూయించేసే పరిస్థితి తెచ్చుకున్నప్పుడు మన విషయంలో కూడా ఆయన హర్ట్ అవుతాడు కదా, బాధపడతాడు కదా. మనం మాట్లాడకూడని చోట మాట్లాడినప్పుడు దేవుడు బాధపడతాడు. ఈరోజు మనం దీని నుంచి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం, మౌనంగా ఉండాల్సిన ప్లేసెస్ని గుర్తించు, సైలెంట్ అయిపో. వాళ్ళు అడిగిన దానికి నీ దగ్గర సమాధానం ఉంది, కానీ వాళ్ళు మాట్లాడినవని మనుషులు మూర్ఖులు. 2 నిమిషాలు సైలెంట్గా ఉంటే మాట్లాడిపోతాడు, సైలెంట్గా ఉండు, ఏమొద్దు. కాకినాడ చర్చి దగ్గరికి వస్తాడు, సడన్గా ఒకడు వస్తాడు, వచ్చి ఏట్రా సౌండ్ పెడతారు, మాకు నిద్రలు ఉండనురా మామూలు రాత్రులు మీటింగ్ ఉండదు. నా ముఖానికి నేను రాత్రులు మీటింగ్లు పెడతానా, శుక్రవారాలు మీటింగ్లు పెడతానా, ప్రార్థనలు పెడతానా? ఆదివారం పొద్దున్న 8 గంటల నుంచి 11 గంటల దాకానే, అందులో కూడా ఆరాధన టైంలోనే మీకు సౌండ్ వచ్చేది 15 గంట. అక్కడ ఆ 15 గంటకు వచ్చి మాకు ఇలా చేస్తారా అలా చేస్తారా, నేను వెళ్ళిపోయి నుంచి ఉంటాను సైలెంట్గా. పోలీసులకు చెప్తాను, కేసులు తీసుకొస్తాను, బాక్సులు లేకుండా చేస్తాను, అసలు సౌండ్ పెట్టాలంటే భయపడి చేస్తాను. అది కాదండి, చేస్తాను, వెళ్ళిపోతాడు సైలెంట్గా. ఈలోపు వెనకాల నిశ్చీని పట్టుకోవాలి ఇద్దరు లోపల. మనవాడు ఏంటంటే వాళ్ళు పెట్టట్లేదా, వాళ్ళ గుడి మీద లేదా, లోపల మూసేలాగా ఇద్దరు పట్టుకుని మనవాడిని. సైలెంట్గా ఉంటాం. అక్కడ మాట్లాడాల్సిన ప్లేస్ కాదు అది. ఆ 10 నిమిషాలు అరిసేసి ఇంటికి వెళ్ళిపోయి సాధించండి రా అని పడుకుంటాడు. పడుకొని ప్రశాంతంగా. ఇది మనం అరిసి ఆయనకి బీపీ తెప్పించే, మనకేం బీపీలు రావు, ఆయనకు వచ్చేద్దగా బీపీ. ఆయన బాధ ఎందుకు, సైలెంట్గా ఉన్నాం. వెళ్ళిపోతాడు, మళ్ళీ 2 వారాలకు వస్తాడు, తిడతాడు, వింటాం సైలెంట్గా. 10 నిమిషాలు 5 నిమిషాలు తిడతాడు అంతే, అంతగా వాళ్ళకే టైం ఉండదు కదా. లేదండి వాక్యం చెప్పాలంటే వెళ్ళిపోతాడు. మళ్ళీ 2 వారాల తర్వాత వస్తాడు, 3 వారాల తర్వాత, నెల తర్వాత వస్తాడు. ఏముంది దాంట్లో? నువ్వు మౌనంగా ఉండాలి, అక్కడ ఉండు. చాలా సమస్యలు అక్కడ ఆగిపోతాయి. సైలెంట్గా ఉండాల్సిన చోట, జనాల దగ్గర ఏదో జరిగింది ఒక మాట అనాలనిపించింది, ఆగిపో వద్దు. ఎవరైనా కోపం వచ్చింది, ఆ టైంలో ఫోన్ చేయాలనిపించింది, వద్దు, ఆగిపో. కాసేపు నగా చేయి. నువ్వు ఎప్పుడు మౌనంగా ఉండాలో అప్పుడు మౌనంగా ఉండడం మాట్లాడడం కంటే చాలా కష్టం. కానీ మాట్లాడకూడని చోట మాట్లాడడాన్ని దేవుడు చాలా హర్ట్ అవుతారు. నా ప్రజలు ఎలాంటి చోట ఎందుకు మాట్లాడారు అని బాధపడతారు. ఇది మొదటి విషయం, మనం నేర్చుకుని తీరాలి. రెండో విషయం, నువ్వు ఆదివారం చర్చికి వస్తున్నావు, నీ ఈ 1 వీక్ లైఫ్లో నీతో దేవుడు ఏదో మాట్లాడితే బాగున్నాను ఒక ఫీలింగ్ ఉంటుంది. ఏదో బాధలో ఉన్నావు, లేదా ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నావు, ఫెయిత్లో విశ్వాసంలో తక్కువగా ఉన్నావు,
లేదా ఇలా ఏదో లేదా ఆత్మవరాల గురించి తెలుసుకోవాలనుకున్నావు, ఏదో అనుకున్నావు, కానీ ఆదివారం ఆ మెసేజ్ రాలేదు. దేవుడు ఏం మాట్లాడలేదటి. సర్లే, వచ్చి వారం వచ్చావు, వచ్చి వారం వేరే కండిషన్లో ఉన్నావు, ఇంకో మెసేజ్ వచ్చింది, నీతో దేవుడు పర్సనల్గా ఏం మాట్లాడలేదు, నువ్వు ఏది నీ హార్ట్కి అవసరమో అది మాట్లాడలేదు. ఓకే, 3వ వారం అయిపోయింది, 4వ వారం అయిపోయింది. ఇలాంటి కండిషన్లో నువ్వు ఉంటే నీతో దేవుడు మాట్లాడాలనుకున్న మాట, ఒకవేళ దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడడం మానేసినట్టు నీతో మాట్లాడడం మానేసాడేమో, నీతో మాట్లాడడం మానేశాడేమో, అది తెలుసుకో. నీకు కావాల్సింది ఎందుకు మాట్లాడలేదు చర్చిలో? ఇప్పుడు వచ్చినప్పుడు ఈ వారం కాకపోయినా వచ్చే వారం నీతో మాట్లాడాలి కదా దేవుడు. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మనందరికీ. నేను ఏది అనుకున్నానో లేదా నాకు ఏది లోటుగా ఉందో, నాకు ఏది అవసరం ఉందో అది నాతో మాట్లాడాడు దేవుడు అని మనం ఎన్నోసార్లు అనుకుంటాం. ఒకవేళ ఒక 4 సండే మెసేజ్ల్లో ఏ ఒక్క మాట నీతో మాట్లాడలేదు, నువ్వు బలపడడానికి కానీ, విశ్వాసంలో స్ట్రాంగ్ అవ్వడానికి కానీ, బైబిల్లో ఏదో నేర్చుకోవాలనుకున్నావు నేర్చుకోవడానికి కానీ, నువ్వు కోరుకున్నది ఏది నీకు దొరకకపోతే దేవుడు నీతో మాట్లాడడం మానేసి ఉండొచ్చు. ఇశ్రాయేలుతో మాట్లాడడం మానేసినట్టుగా నీతో మాట్లాడమని, నీ పక్కనోడితో మాట్లాడుండొచ్చు, నీ వెనకాలడితో మాట్లాడుండొచ్చు, ఆడు అవును ప్రభు అంటుండొచ్చు, ఆడు ఏడుస్తుండొచ్చు, లేదా వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు, నవ్వుతుండొచ్చు. నీలో ఏ కదలిక లేదు. వారం అయిపోతుంది, వారం వెనకాల వారం. అయితే నువ్వు లోబడనల్లని వ్యక్తివి. అనేక సార్లు దేవుడు నీతో మాట్లాడాడు, అయినా నువ్వు పట్టించుకోలేదు, దానికి లోబడలేదు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడడం మానేశాడు. నీతో మాట్లాడడం మానేశాడు. తెలుసుకో, ఇది దీని నుంచి అందరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. ఏమీ మాట్లాడకపోతే జాగ్రత్త, చాలా జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడడం మానేశాడు. కొన్ని చర్చిల్లో మ్యాక్సిమం వాళ్ళు భోంచేసేటప్పుడు తర్వాత ఫోన్ చేసో మాకేం కావాలో అది వచ్చిందంటే, ఏం కావాలో అది వచ్చిందని చెప్తారు. ఎక్కడో ఒక్కొక్కసారి వాళ్ళు ఇది మాట్లాడండి అది మాట్లాడి చెప్పి మా చర్చిలో ఈ సమస్య ఉందంటే దీనికోసం ప్రార్థన చేయండి అంటారు. నేను అనుకునేవాడిని ఏంటంటే, నాకెందుకు చెప్పలేదు ప్రభా, మెసేజ్లో నువ్వు చెప్తావు కదా వాళ్ళకి ఈ సమస్య ఉందంటే, లేదా వాళ్ళ చర్చిలో ఇలాంటి ఒక ఇబ్బంది ఉందంటే నువ్వు చెప్తావు కదా, నాకెందుకు చెప్పలేదు? నేను నీతో ఎక్కువ స్పెండ్ చేయలేదా? లేదంటే నేను నీ మాటను అర్థం చేసుకోలేకపోయినా ఏం జరిగిందని నన్ను నేను చాలా విమర్శించుకునేవాడిని. కానీ రాత్రి 2:30కు వచ్చింది నాకు ఈ సబ్జెక్టు. దేవుడు హట్ అయినప్పుడు ఏం చేశాడు అనే ఒక థాట్ వచ్చింది, దేవుడు మైండ్లో పెట్టాడు. దాన్ని ధ్యానం చేస్తుంటే ఇది వచ్చినప్పుడు నా సందేహాలన్నీ పోయి, ఓ వాళ్ళు లోబడని వాళ్ళు కాబట్టి దేవుడు ఆ ఒక్క పర్టిక్యులర్ ప్రజలు ఎవరైతే ఉన్నారో 2-3 వాళ్ళతో దేవుడు మాట్లాడాలని అనుకోలేదు. అంటే ఇంతమంది కూర్చున్నప్పుడు ఒక ప్రసంగం దేవుడు స్టేజ్ మీద నుంచి మన మీద విసురుతున్నప్పుడు ఆ బాణం తగలకూడదని ఎవరినో తప్పిస్తున్నాడు. అర్థమైందా నీకు? ఇది ఎవరికో ఈ బాణం తగలకూడదు, ఎవరి దగ్గరకో ఈ ఆహారం వెళ్ళకూడదు, ఎవరి దగ్గరకో ఈ పాలు వెళ్ళకూడదని దేవుడు తప్పించేస్తున్నాడు. దేవుడు మాట్లాడకూడదనుకున్న వ్యక్తులు దేవుడు నీకు పదే పదే చెప్పినప్పుడు కూడా నువ్వు లోబడకపోతే అయితే మాట్లాడడం మానేసి ఉంటాడు, లేదా అతి త్వరలో నీతో మాట్లాడడం మానేయబోతున్నాడు. కాబట్టి తెలుసుకో, దేవుడు నీతో ఏం చెప్పినా దానికి లోబడడానికి ప్రయత్నించు. ఆ విషయం దేవుడు నీకు చెప్పాలని కోరుకుంటున్నాడు. ఈరోజు గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. 2వ విషయం చెప్పాను, ఎందుకు చేశాడు, ఏం చేశాడు, దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన 2 విషయాలు. 3వ విషయానికి వచ్చేద్దామండి. యెహెజ్కేలు గ్రంథమే 4వ అధ్యాయం. ఈయన ఎలాంటి వాడు చూడండి. ఇక్కడ 4వ అధ్యాయం 4వ వచనం, మరియు నీ ఎడమ పక్కన పండుకొని ఉండి, ఎటువైపు పడుకోవాలంటే ఎడమ పక్కకు పడుకోవాలి, పండుకొని ఉండి ఇశ్రాయేలీల వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నువ్వు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినాలు నిర్ణయించి ఉన్నాను. ఎన్ని రోజులు పడుకోవాలంటే ఎడం పక్కకే? చెప్పండి అమ్మా. 390 రోజులు ఎడం పక్కకే పడుకోవాలంట. ఎందుకు 390 రోజులు?
దావీదు పాలన అయిపోయిన తర్వాత, సొలొమోను పాలన అయిపోయిన తర్వాత, రెహబాము కాలంలో రెహబాము దారి తప్పేశాడు, యెరోబాము దారి తప్పేశాడు. ఇశ్రాయేలీయులు దోషాలు చేయడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఈ ఏజ్కేల్ వరకు 390 సంవత్సరాలు వాళ్ళు దోషం చేసింది. లెక్కేసుకుని దావీదు పాలన తీసేద్దాం, బాగానే ఉన్నారు. సొలొమోను పాలన తీసేద్దాం, బాగానే ఉన్నారు. ఎక్కడి నుంచి బాగోలేదు లెక్కేసుకుని, ఎక్కడ దాకా బాగోలేదు లెక్కేసుకుని 390 సంవత్సరాలు వీళ్ళు బాగోలేదు. సంవత్సరానికి ఒక రోజు చొప్పున 390 రోజులు ఇశ్రాయేలీయుల మీద నేను దోషం మోపి వాళ్ళని ఇబ్బంది పెట్టబోతున్నాను. ఎంత దారుణమైన లెక్కలా, ఎంత దారుణమైన లెక్కలా. ఎలాంటి వాడిని నమ్ముకున్నాం చూడు. ఆయన మర్చిపోవడం. నువ్వు పశ్చాత్తాపం పొందేవా, ఎంత పెద్ద పాపమైనా సరే హార్డ్ డిస్క్లోంచి షిఫ్ట్ డిలీట్ అయిపోద్ది, దానికి రికవరీ అవ్వదు, అది మర్చిపోతాడు, దాన్ని పోతుంది. నువ్వు అలాగే ఉన్నావా, అది ఎంత చిన్నదైనా కౌంటబుల్. ఇప్పుడు నెబుకద్నెజరు టైంలో దాడి జరిగి, దీని తర్వాత నెబుకద్నెజరు దాడి జరిగి అంటే ఈ 390 రోజులు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీల్ని 70 సంవత్సరాలు బానిసలుగా చేసి పరిపాలించారు నెబుకద్నెజరు. తర్వాత రాజులు 70 సంవత్సరాలు పరిపాలించారు. 70 ఏంటి లెక్క తెలుసా? 6 సంవత్సరాలు పంట పండించుకుని 7వ సంవత్సరం ఖాళీగా వదిలేమన్నాడు. 6వ సంవత్సరం డబల్ పంట పండుతుంది. మీరు 6వ సంవత్సరం 7వ సంవత్సరం తినగా విత్తనాలు మిగులుతాయి. మీరు పంట వేసుకుంటే 3 సంవత్సరాలు, 6వ సంవత్సరం, 7వ సంవత్సరం, 8వ సంవత్సరం పంట వచ్చేదాకా మీకు పండేలా చేస్తాను, భూమికి విశ్రాంతినివ్వండి అన్నాడు. 6వ సంవత్సరం అన్నట్టుగానే రెట్టింపులు పంట పండేసింది. మనిషి కక్కుతుగాడు కదా. 6వ సంవత్సరం తింటూ ఎక్కువ వచ్చింది అమ్మేసుకుని మళ్ళీ 7వ సంవత్సరం కూడా పంట వేసాడు. దేవుడు ఏమనలేదు. ఆడు అనుకున్నాడు దేవుడు చెప్పాడు కానీ పోన్లే ఏమనలేదు అనుకున్నాడు. అలాగా ఇంకొక 6 సంవత్సరాలు అయింది. 14వ సంవత్సరం బ్రేక్ ఇవ్వలేదు. 21వ సంవత్సరం బ్రేక్ ఇవ్వలేదు. అలా బ్రేక్ ఇవ్వకుండా 490 సంవత్సరాలు భూమిని పండించేసుకున్నారు. ఈ 490 సంవత్సరాల్లో 6 సంవత్సరాలకు ఒక సంవత్సరం తీస్తే 70 సంవత్సరాలు వచ్చింది ఆయన లెక్క. ఆయన ఏం చేశాడంటే ఇశ్రాయేల్ అందరినీ ఇక్కడ చావాల్సిన వాళ్ళు చంపేసి వీళ్ళందరినీ బానిసలుగా పెట్టుకెళ్ళి 70 సంవత్సరాలు యెరూషలేముని ఖాళీగా వదిలేశాడు. అంటే దాచుకున్న డబ్బులన్నీ ఒకసారి వస్తాయి కదా, అలాగా 6 సంవత్సరాలకు ఒకసారి రావాల్సిన రెస్ట్ 70 సంవత్సరాలు లెక్కేసుకుని 70 సంవత్సరాలు ఫుల్ రెస్ట్ ఇచ్చేశాడు. 70 సంవత్సరాల తర్వాత నెహమ్యా వచ్చి చూసి పెంటకొప్ప అయిపోయిందేంటి, పొదలు వచ్చేసినాయి ఏంటి, ముళ్ళు వచ్చేసినాయి ఏంటి అని బాధపడ్డాడు. ఎందుకు అయిపోయింది అలాగా? రెస్ట్ దానికి. ఎంత దారుణమైన లెక్క ఉంటుందా? ఉంది. 390 సంవత్సరాలు వారు తప్పుగా ప్రవర్తించినందుకు 390 రోజులు ఎడం పక్కకే పడుకో. ఇది అసలు సాధ్యమా? మనం రాత్రి పడుకున్నప్పుడు ఒక యాంగిల్లో పడుకుంటాం, మధ్యలో ఇంకో యాంగిల్ తిరుగుతాం, మొత్తం అలా 360 డిగ్రీస్ 2-3 రౌండ్లు అయిపోతాయి. ఒక్కొక్కడు అంటాడు నేను ఎలా పడుకున్నానో అలాగే ఉంటానంటాడు. కాదు, రౌండ్లు వేసి మళ్ళీ అక్కడికి వచ్చావు. అలాంటిది ఒక పక్కకి పడుకోవాలంటే ఎలా అరేంజ్ చేసుకుంటాడు సిస్టము? ఇలా పడుకోగానే ఇటు పక్కన ఒక దూలం పెడితే అందులో పడుకున్నాడు. జనాలు వచ్చి ఎందుకు అలా పడుకున్నావు, అసలు ఏంటి, ఇంకా నీకు నిద్ర ఎలా పడుతుంది, ఎలాగ వస్తుంది అంటే, దేవుడు నేను ఎలాంటి ఇబ్బంది పడుతున్నానో అలాంటిది మీరందరూ 390 రోజులు పడబోతున్నారని చెప్తున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని శిక్షిస్తానరా బాబు, శిక్షిస్తానంటే ఎవడన్నా పట్టించుకున్నాడా? పట్టించుకోలేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ దేవత దగ్గరికి ఇక్కడికి వాడి వల్ల అయింది అనుకున్నారు, కానీ దేవుడు కొట్టాడని అర్థం అవ్వట్లేదు. అందుకు దేవుడు ఆలోచించి నేను కొడుతున్నానని తెలియాలి. ఎవరి ద్వారా తెలియాలి? ఆయనకి ఎవరైతే ఉన్నారో, ఆయన పక్షంగా ఎవరైతే ఉన్నారో, ఆయన కోసం ఎవరైతే ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారో వాళ్ళ ద్వారా మాత్రమే దేవుడు తన బాధను వ్యక్తపరచగలడు. హల్లెలూయా. తన బాధను ఒక ఇమేజో, ఒక వీడియోయో, ఒక ప్రసంగమో, లేదా ఒక మాటో కేవలం దేవుని పక్షంగా నిలబడిన ప్రజల ద్వారానే దేవుని యొక్క వేదన సమాజానికి తెలియపరచబడుతుంది. యెహెజ్కేలు ద్వారా 390 రోజులు ఒక పక్క పడుకుని, దేవా నువ్వు ఎంతో బాధపడుతున్నావు నీ ప్రజలను శిక్షించినందుకు, ఎంతో వేదన పడుతున్నావు. నీ వేదనలో 1% నాది, 99% ఇశ్రాయేల్ ప్రజలదే. నువ్వు బాధపడుతున్నావు,
ఆ బాధలో 1% నేను అనుభవిస్తాను, 99% అలా ఈ 100 నువ్వు అనుభవిస్తున్నావు అని పడ్డాడు. దేవుడు ఏం చేశాడో చెప్పాను. ఎందుకు చేశాడు? పనిష్ చేయడానికి, దేవుడు హింసించడానికి అలా చేశాడు. దీని నుంచి మనం 2 విషయాలు నేర్చుకోవాలి. నెంబర్ 1, ఒక వ్యక్తికి నిజమైన రెస్ట్ ఎక్కడో తెలుసా? పడుకున్నప్పుడు. నిజమైన రెస్ట్ పడుకున్నప్పుడు. వాలొచ్చు, కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ నిద్రపోయినప్పుడే అది నిజమైన రెస్ట్. ఎందుకంటే బ్రెయిన్ కూడా ఆఫ్లో ఉంటుంది, బాడీ అంతా రిలాక్స్ అయిపోద్ది. మొత్తం పొద్దు నుంచి సాయంత్రం దాకా దీన్ని ఆ పని చేసావు, ఈ పని చేసావు, కండరాలు ఇవన్నీ టైట్ అలిసిపోయి ఉన్నాయి, పడుకుని పోతావు చూసావా. ఆ నిద్రపోయినప్పుడు రాత్రంతా బ్రెయిన్, రెండో బ్రెయిన్ ఉంటుంది కదా, అనక ఈ సెకండ్ బ్రెయిన్ ఉంటుంది కదా మనది, అది బాడీలో ఏమైతే కండరాల్లో టైట్ అయిపోయినాయో వాటన్నిటిని హీల్ చేసుకుంటుంది, స్వస్థపరుచుకుంటుంది. పొద్దున్న లేచేసరికి ఫ్రెష్గా ఎందుకున్నావు అంటే రాత్రి బాడీ హీల్ చేసుకుంది అన్నది స్వస్థపరుచుకుంటుంది. అంటే మనిషి మంచి బలంతో వచ్చేస్తాడు. ఆ రెస్ట్ ప్లేస్ని దేవుడు లేకుండా చేశాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఒక పని చేయడానికి నీ విశ్రాంతిని అడిగితే, నీ ప్రశాంతతను అడిగితే, నువ్వు నెమ్మది పొందే సమయాన్ని అడిగితే ఇవ్వగలవా ఇవ్వలేవా ఆలోచించు. ఒకరు అంటారు, నాకు పరుపు ఉండి మంచి ఫ్యాన్ ఉండి అన్ని ఫెసిలిటీస్ ఉండాలండి, లేకపోతే నాకు చాలా కష్టం. అంటే ఈయన్ని పాకల్లో పనిచేయడానికి పంపించడానికి లేదు, రాత్రి పడుకోడు అక్కడాడు. ఆడి విశ్రాంతిని దేవుడు అడగడానికి లేదు, ఆడి సుఖాన్ని దేవుడు అడగడానికి లేదు, ఆడి ప్రశాంతతను దేవుడు అడగడానికి లేదు. ఇలాగ తయారేమేమిటి క్రైస్తవులు? ఇదేం క్రిస్టియానిటీ? అపోస్తలుడైన పౌలు చాలా గొప్పైన స్థితి. తర్వాత ఏం చెప్పాడు? తినడానికి లేకపోతే, నిద్రపోవడానికి ఉండేది కాదు, చచ్చిపోతామో బతుకుతామో తెలిసేది, జైల్లో పడాల్సి వచ్చింది. పౌలు రెస్ట్ ఇది. పౌలు రెస్ట్ను కూడా అడిగాడు, దేవుడు ఇచ్చాడు. అందుకే దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో దాని గ్రంథంలో చెప్పగలిగాడు. హల్లెలూయా. ఎప్పుడైనా ఒకడు తన విశ్రాంతి సమయాన్ని కూడా దేవుడికి ఇవ్వడానికి అడ్డు పెట్టడో, ఆ వ్యక్తి ద్వారా దేవుని వేదన ఈ లోకానికి బయటికి వస్తుంది. హల్లెలూయా. టైం అయిపోతుంది, పడుకుంటూ పోవాలి. ఇదేంటి 11 అయిపోయింది, ఆరోగ్యం అయిపోద్ది. 11 నుంచి 7, 7:30 కరెక్ట్గా టైం సెట్ చేసుకుని ఈడెందుకు పని చేయడు దేవుడికి. మిగతా టైం ఏమన్నా పని చేస్తే పని చేయొచ్చు, కానీ దేవుని యొక్క వేదన ఉంటుంది ఒకటే. దేవుడు డీప్ హార్ట్ ఉంటుంది. ఆ డీప్ హార్ట్ వాళ్ళతో చెప్పడం, దేవుని కోసం వాళ్ళ సుఖాన్ని వదిలేసుకుంటారు చూసారా, వాళ్ళకి చెప్పగలుగుతాడు. నేను రాత్రి అడుగుతున్నాను దేవుణ్ణి, 2:30కే నాకు పాయింట్ ఇచ్చాడు. పాయింట్ ఇస్తే ఒక పాయింట్ వచ్చింది. నేను దీన్ని గంట సేపు చెప్పాలా, నా వల్ల అవుద్దా, మన వల్ల కాదని చూస్తున్నాను. ఇంకో విషయం మాట్లాడుతున్నాడు, ఇంకోటి మాట్లాడుతున్నాడు. 6:30 అయింది టైం. 7 గంటలకు లెగాలి. నేను అలారం పెట్టుకుంటే 30 నిమిషాల్లో మోగబోతుందని పెడతాడాడు. చూసి నా బాధ చూడాలి. పడుకుంటే అది నిద్ర రావాలి కదా, పడుకోవాలి, నిద్ర రావాలి. అలా నిద్ర రాగానే లేగంటది. అది ఎంత కష్టపడి లేచి అస్సలు విసుక్కోలేదు. 2:30 దాకా ఎందుకు ఇవ్వలేదు అలా. నా ఆనందం ఏంటంటే, ఎప్పుడైనా ప్రతి సండే నేను మెసేజ్ చెప్పేటప్పుడు ఏదైనా ఒక పాయింట్ నన్ను ఛాలెంజ్ చేస్తుంది, లేదంటే ఛాలెంజ్ చెయ్యదు, లేదా అమ్మయ్య దీన్ని సాధించాను అనుకుంటా, లేదా 2 పాయింట్లు ఛాలెంజ్ చేస్తాయి. ఈరోజు నేను ఎన్ని పాయింట్లు మాట్లాడుతున్నాను అన్నీ నన్ను ఛాలెంజ్ చేసినాయి. అన్నీ ఇది కూడా నేను చేయగలనా, ఇంత నేను చేయగలనా, ఇది నా వల్ల వద్దా. నాకు కొవ్వు మెదళ్ళు దొరికినాయి నాకు రాత్రి, దేవుని స్తోత్రం. అందుకని నాకు అసలు నిద్రపోలేదు. ఏమైపోతాను ఏంటి అసలు వర్షిప్లేలాగా అసలు ఆ థాట్ లేదు నాకు. నా సుఖాన్ని దేవుడికి ఎప్పుడో ఇచ్చేసాను, నా ప్రశాంతతను దేవుడికి ఎప్పుడో ఇచ్చేసాను. ఇంకా నేను ఏమడుగుతున్నానంటే, ప్రభా 1 గంట పడుకున్న రోజంతా నేను యాక్టివ్గా ఉండగలడానికి ఇంకా నాకు కావాలి. కొన్నిసార్లు నాకు హెడేక్ అయ్యి వస్తున్నాయి, ఇవి కూడా రాకూడదు. మిగతా 23 గంటలు తీసేసుకో. ఆ 1 గంటలో నాకు ఆ పూట రెస్ట్ అంతా ఇచ్చే. ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వట్లేదు. ఎందుకంటే నాకు దేవుడు ఏం బాధపడుతున్నాడో నాకు తెలుసు. ఎందుకంటే నా దేవుడు ఏంటో నాకు తెలుసు. నా దేవుడి బాధ ఏంటి, నా దేవుడి చింత ఏంటి, దేనికి ఎలా ఆలోచిస్తాడో మ్యాక్సిమం నేను పట్టుకోగలను. బట్ ఇన్ని లెక్కలు చూసినప్పుడు ఎంత దారుణం నాకు ఈ రాత్రి అర్థమైంది. ఎంత 390 సంవత్సరాలు, 390 రోజులు, 390 ఎక్కడి నుంచి వచ్చిందని అన్నీ చూసుకుంటుంటే రెహబాము దగ్గర నుంచి చేసుకున్నాడు.
అప్పుడుదా బాగానే ఉన్నారు, ఇక్కడ తేడా వచ్చింది, ఇక్కడ నుంచి ఫిక్స్ అయిపోయాడుగా, ప్రతి సంవత్సరం నోట్ చేసుకున్నాడు. ఇంత క్లియర్ కట్గా ఉంటావు నువ్వు, నీ దగ్గర పశ్చాత్తాపం పొందకపోతే నేను చచ్చినట్టే లెక్క నాకు అర్థమైంది. ఎందుకు అది ఉండిపోతే అలా ఫిక్స్ అయిపోయాడు. దేవుడు మనతో మాట్లాడుతున్న మొట్టమొదటి విషయం ఈరోజు ఈ సందర్భం నుంచి, నీవు రెస్ట్ తీసుకోవాలనుకున్న టైంలో దేవుడి కోసం ఏమైనా చేయాల్సి వస్తే ఆలోచించకుండా సంతోషంగా వెళతావా వెళ్ళవా అది చెప్పు. ఘోరాతి ఘోరమైన విషయం తెలుసా, పాస్టర్ దగ్గరికి వెళ్తే బయట పనివాళ్ళు వచ్చి పాస్టర్ గారు లేరండి, నిజంగానే లేడు, కోమాలో ఉన్నాడు, పడుకున్నాడు, లేరండి అంటారు. ఇంకొకరు ఫోన్ ఎత్తి పాస్టర్ గారు మిమ్మల్ని కలాలంటే అయ్యో నేను లేనండి అమెరికాలో ఉన్నానంటాడు, అక్కడే ఉంటాడు ఇంట్లో. ఏంటంటే మధ్యాహ్నం పడుకునే టైం అదే. ఏం చేయగలడు దేవుడు వాళ్ళ నుంచే, ఏం చేయగలడు? నేను తెగ ఫీల్ అయిపోయాను, ప్రభా ఇంతమంది సేవకులు ఉన్నారు, ఎవరికి పట్టట్లేదు ప్రభా, వాళ్ళు ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు, తెగ ఫీల్ అయిపోయాను. నాకేమర్థమైంది తెలుసు, ఒకడు తన సుఖాన్ని దేవుడికి ఇవ్వలేనప్పుడు దేవుడి బాధను ఆ వ్యక్తికి చెప్పడం, అందుకే వాళ్ళకి అది అర్థం కాదు. అందుకే దేవుడు వాళ్ళకి ఏమీ చెప్పదలుచుకోలేదు. ఒక విశ్వాసే నువ్వు ఎలా ఉన్నావు, అమ్మ కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకో, సడన్గా ఫోన్ వచ్చి అందరూ కలిసి ప్రేయర్ చేసుకుందాం అనుకుంటున్నాం, పలానా సమస్య ఉంది దాని గురించి ప్రార్థన చేద్దామంటే అదే నేను కుదరదు మరి రాలేను అనగలుగుతున్నావా? లేదా వచ్చేస్తున్నానుండు పడుకుంటే ఏముంది అక్కడ ప్రభుని అడుగుదాం, ఏదో సమస్య ఉంది కదా ప్రార్థన చేద్దాం అనగలుగుతున్నావా? పనికి వెళ్ళి వచ్చావు మీటింగ్కి రావాలి, లేదా పనికి వెళ్ళి వచ్చి ఇక్కడ ఏదో పని జరుగుతుంది దేవుడి పని, అందులో పార్టిసిపేట్ చేయాలి, టైర్డ్ అయిపోయినా ఇక్కడ నా వల్ల కాదు. అలా మనలో ఎంతోమంది వర్క్ చేసేవాళ్ళు వాళ్ళని దేవుడు ప్రేరేపించిన పనులు చేయకుండా రెస్ట్లో గడిపారు. రెస్ట్లో మీ దగ్గర ఆయన బాధను ఎలా చెప్పగలడు? అసలు ఈ లోకంలో ఎంతమంది ఉంటారు? వేళ్ల మీద లెక్క పెట్టచ్చేమో, ఓ 10, 20, 100 మంది ఉంటారేమో, వరల్డ్ వైడ్గా 100 మందో 150 మందో. సుఖాలను వదిలి దేవా మేము ఉన్నాం, నీకు ఏం చెప్పాలనుకుంటున్నావు లోకానికి? నీ బాధ ఏంటి? నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నేను ఇంకా ఏం చేయాలి, ఏం చదవాలి, ఏం నేర్చుకోవాలి, ఏం చేసి నేను సొసైటీకి ఇవ్వాలి, నేను ఎంత పరుగులు పెట్టాలి, ఎన్ని ప్రయాణాలు చేయాలి, రాత్రి పగలు ఏం చేయను ప్రభా? ఎంతమంది ఉంటారు? అమ్మో ఈ వారంలో 3 రోజులు వర్క్ చేశాను అన్నాడు ఒక ఆయన. 3 రోజులు మీటింగ్లు, 3 రోజులు, వారానికి ఎన్ని రోజులు? ఆదివారం తిరిగితే 6 రోజులు ఉన్నాయి కదా, 6 రోజుల్లో 3 రోజులు మీటింగ్ అంటే అన్న ఇటుకలు మోయిస్తారు అక్కడ. నువ్వు దిగ్గానే నేను ఎత్తుకునేవాడు అక్కడో, పట్టుకెళ్ళేవాడు అక్కడో, నీకు అన్నం తినిపించేవాడు అక్కడో, నీకు కాళ్ళకి నీళ్ళు ఇచ్చేవాడు అక్కడో, వాక్యం చెప్పి దిగ్గానే నీ బాటిల్ మోసేవాడు అక్కడో, మళ్ళీ నేను ఏసీ రూమ్లో వేసి కూర్చో దీనికే 3 మీటింగ్లకి వెళ్ళి నువ్వు ఫీల్ అయిపోయావా? ఇంక దేవుడు ఏం చెప్పగలడు అతనికి? దేవుడు చెప్పాలనుకుంటున్నాడు ఆయన బాధని మనందరితో చెప్పాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మనందరితో. ఎవరు? వాళ్ళ సంతోషం అండ్ రెస్ట్ టైంని కూడా, ఈరోజు లేట్ అయినా ఆలోచించద్దు, లేట్ అవుతుంది డెఫినెట్గా. వాళ్ళ రెస్ట్ టైంను కూడా ఏం ఆలోచించకుండా దేవుడికి ఇవ్వగలుగుతారో వాళ్ళ ద్వారా మాత్రమే దేవుని బాధ ఈ లోకానికి తెలుస్తుంది. హల్లెలూయా. అండ్ దీని నుంచి మనం నేర్చుకునే 2వ పాయింట్ ఏంటంటే, దేవుడు ఇతన్ని అలా ఇబ్బంది పెట్టాడు, ఓకే, ఎవరిని? ఏజ్కేల్ని 390 రోజులు వాళ్ళని బాధ పెడుతున్నాడు. నీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా, సంతోషం లేకుండా, గలిబిలి గందరగోళం ఇబ్బందులు ఉంటే దేవుడు కానీ పనిష్మెంట్ వేసాడేమో, అది నువ్వు చెక్ చేసుకో. ఎటు వెళ్ళినా ఫెయిల్ అవుతున్నావు, ఏం చేసినా ఇబ్బంది పడుతుంది, సాతానుగాడు ఆడు ఈడు అవన్నీ వదిలే, ఒకసారి ఆయన పక్కనెట్టు. ఇది దేవుడు కనుక హెచ్చరించి ఎవరి ద్వారానో నీకు పంపించిన పనిష్మెంట్ ఏమో, అక్కడ ఆ పనిష్మెంట్ వస్తుందని చెప్పినోడేమో రాత్రులు మోకరించి ప్రభువా నేను పడుకొని నన్ను వాడుకోనొచ్చు. నీకు రాత్రులు నిద్రపట్టే శాంతి ఉండదు. నిద్ర పట్టని, ఆకలి వేయని, సంపాదన పోయే, ఇలాంటి గలిబిలి ఇంట్లో ఉంటే, పిల్లలు బాగోలేదు, తల్లులు బాగోలేదు, పరిస్థితులు బాగోలేదు, గలిబిలి గందరగోళం ఉండి నీకు మనశ్శాంతి లేకపోతే దేవుడు నిన్ను కొట్టి ఉండొచ్చు, దేవుడు నిన్ను అశాంతికి గురి చేసి ఉండొచ్చు. నీ ప్రవర్తన బాగోక చెప్పిన వినని స్థితిలో నువ్వు ఉన్నందుకు దేవుడు నీకు సంతోషం లేకుండా చేసి ఉండొచ్చు. అడుగు దేవుణ్ణి, ప్రభువా ఇది నీ దెబ్బ ఆడి దెబ్బ? ఆడి దెబ్బ అనుకో పర్లేదు, యేసుప్రభు పాదాలు పట్టేసుకో. యేసుప్రభు దెబ్బ అనుకో ఏం చేస్తావు? అయితే యేసుప్రభుని వదిలి వెళ్ళిపో. లేదా ఎందుకు కొట్టావు? నేను చేయను, కొట్టద్దు. ఆయనే కదా కొట్టేవాడు. ఆమె కొడతాడు, కాలుడికి నీకు ఎప్పుడు చేయనంటావు, కొడతాదేటి ఇంకా కొట్టదు చెప్పే.
అంతే తప్ప ఈయన కొడుతుంటే సాతాను కానీ తిట్టుకుని సాతాను నీకు మొట్టికాయలు, సాతానా మొట్టికాయలు, ఏం మొట్టికాయలు రా బాబు, ఈ మొట్టికాయలు బాధ ఎట్టరా నాన్న, నాకు అర్థం అవట్లేదు. బాధ ఎత్తన్నదేమో దేవుడు, ఈడు మొట్టికాయలేమో సాతానికి ఆడనుకుంటాడు. నాకేం సంబంధం లేదురా బాబు, రే నన్ను వదిలేండిరా, మీ మొట్టికాయలు ఏట్రా బాబు, మీ నూనె అభిషేకాలు ఏట్రా బాబు, నా నెత్తమేం చేసేస్తున్నాను, నేను కాదురా బాబు, ఇది ఈ కేసు నాది కాదు, ఇది నేను కాదు చేస్తా. ఒక్కసారి ఆలోచించుకో, ఇది దేవుడు నిన్ను పనిష్ చేసి ఉండొచ్చు. నేను దండించకమాన్నా ఇలాంటివి జరిగినప్పుడు నేను శిక్షించకుండా ఉంటానా? శిక్షిస్తాను, కానీ నీ పరిస్థితి చూసి ఏడుస్తాను. కొడతాను నిన్ను, నీ తగిలిన దెబ్బ చూసి ఏడుస్తాను. కొట్టకుండా ఉండలేను న్యాయవంతుణ్ణి, ఏడకుండా ఉండలేను ప్రేమ స్వరూపిణి. ఏం చేస్తాడు ఆయన పరిస్థితి? నాకు అసలు ఎలాగ ఈయన ఒక రోజు ఎలా గడుతుందో ఈయనకి. ఒక రోజుని ఆఫీసులో మనల్ని ఇబ్బంది పెట్టేవాడు ఉన్నప్పుడు, ఆ 4-5 గంటలు వాళ్ళతో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది గడుస్తుంది. ఇంట్లో మనల్ని ఎరేసేసేవాళ్ళు ఆ గదిలోకి వచ్చి అత్త 4-5 మాట్లాడేస్తే ఆ 10 నిమిషాలు అరగంట ఇబ్బందిగా ఉంటుంది. మిగతా టైం ఓకే. అసలు నీకు 24 గంటలు ఎలా గడుస్తుంది, ఎంత బాధతో గడుస్తుంది ఒక డే, ఎంత అది నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి చివరిదాకా నాకు అర్థం అవ్వట్లేదు. ఇది ఆపుతో చెప్పుకుంటున్నాను నేను వాక్యం. చాలాసార్లు ఈ కళ్ళలో నీళ్ళు ఆపుకుంటూ చెప్తాను, ఇది చివరిదాకా ఎలా ఆపాలో నాకు తెలియట్లేదు. ఒక డేని ఎంత బాధతో గడుపుతాడా, ఎంత వేదంతో గడుపుతాడా. కొట్టే పరిస్థితి తెచ్చినందుకు బాధపడతాడు, కొట్టినందుకు ఏడుస్తాడు. ఏంటి నువ్వు మారతావేమో అంటే, నిన్ను దెబ్బ ఎవరు కొట్టారో తెలుసుకోలేని గుడ్డోడి కింద ఉంటే నువ్వు ఎలా మారుతావు? ఆ 390 రోజులు దేవుడు ఆ వ్యక్తిని ఎందుకు పెట్టారు? కొట్టింది నేను, ఈ కేసు నాది, ఈ పనిష్మెంట్ నాది, మీరు కనుక మళ్ళా నా వైపు తిరిగితే నేను క్షమించడానికి ఇష్టపడతానని చెప్పడానికి తన ఇష్టమైన ప్రవక్తని ఒక్క సైడ్ 390 రోజులు పడుకోబెట్టాడు. ఒక అటెన్షన్ తీసుకురావడానికి. దీని నుంచి కూడా మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. డెఫినెట్గా మన లైఫ్లో జరుగుతున్న ఇబ్బందుల కారణం ఏంటో తెలుసుకుని అది దేవుడు అని తెలిస్తే పశ్చాత్తాపడదాం. తప్పక దేవుడు దాన్ని విడుదల చేస్తాడు. దేవుని స్తోత్రం. తర్వాత ఇదే యెహెజ్కేలు గ్రంథంలో 9వ అధ్యాయం చదివి ఇనే కొద్దీ మనకి ఈ ప్రవక్తలు చాలా చాలా ఉన్నతమైన మైండ్కి వెళ్ళిపోతారు. మనకి ఇలాంటి వాళ్ళు ఉన్నారా దేవుని కోసం, మనం కూడా ఉండాలిరా ఇట్లా అని. 4వ అధ్యాయంలో 9వ వచనం నుంచి, ఈ 390 రోజులు ఏం తినాలట? మరియు నీవు గోధుమలను, యవలను, కాయధాన్యాలను, చోళ్ళును, సజ్జలను, తెల్ల జీలకర్ర తెచ్చుకుని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ పక్క మీద పండుకొను దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకోవాలి. 390 దినాలు ఎలాగ భోజనం చేయుచూ రావాలను. నీవు తూనిక ప్రకారం అనగా దినమొక్కింటికి 20 తులాల ఎత్తు చొప్పున భుజించాలి. తులం అంటే ఎంత? 12 గ్రాములు. 20 తులాలంటే పావు కేజీ. 20 తులాలంటే పావు కేజీ. రోజుకి ఈ ఎవలు గోధుమలు ఇవన్నీ కలిపి పావు కేజీ తినాలంట. మనం స్టార్టప్కి తింటాం కదా పావు కేజీ. స్టార్ట్ చేసే ముందు ఇంత కప్పు వస్తుంది పావు కేజీ. ఈ పావు కేజీని 3 పూటలు డివైడ్ చేసి వేళకు తినవలెను. 1 లీటర్ ఎంతో వాటర్ చెప్పాడు, వేళకు తాగవలను. ఎవరన్నా వచ్చి చూసినప్పుడు ఏమైంది యెహెజ్కేలు, ఇలా లాగేసేవేంటి, ఎలా అయిపోయింది? రేపు ఇచ్చాడా 390 రోజులు మీకు భయంకరమైన కరువు రాబోతుంది, అది చెప్పడానికి దేవుడు నన్ను రోజుకు పావు కేజీ తినమన్నాడు. ఈ ప్రవక్తలు ఏట్రా, వీళ్ళ త్యాగాలేంటి, వీళ్ళ స్వభావాలేంటి, వీళ్ళ మనస్తత్వాలేంటి? నాకు వీళ్ళదో దర్శనాలు చూసినప్పుడు వాళ్ళకి అలాంటి దర్శనాలు వచ్చినాయి అనుకుంటా. ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారు? వాళ్ళు కాదు, వాళ్ళు దేవుని యొక్క సామాను. దేవుని యొక్క సామాను. దేవుడు ఎలా పడితే అలా పడి ఏం చేస్తే అది చేయించుకునే వ్యక్తులు. హల్లెలూయా. అందుకు అలాంటి ప్రత్యక్షతలు, అలాంటి అద్భుతాలు, అలాంటి గొప్ప కార్యాలు, అలా దేవుడితో ఒక సంబంధం ఎందుకు ఉందో తెలుసా? నీకు ఏం కావాలి, ఇదా, ఓకే అని. ఈ పావు కేజీ పిండితో రొట్టె చేసుకునేటప్పుడు రోడ్ల పక్కన మనుషులు మల వెళ్ళినప్పుడు అది ఎండిన దాన్ని తెచ్చుకుని దాంతో అది తగలబెట్టి దాంట్లో రొట్టెలు కాల్చుకుని తినమన్నాడు. ఒక ప్రవక్త అంటాడు అప్పుడు, ప్రభువా నేను నా నిద్ర పోగొట్టేసుకుంటాను నీకోసం, నేను నా తిండిని నేను ఆపేసుకుంటాను, కానీ ఇది అపవిత్రమైంది కదా, నువ్వు చెప్పావు ఇది అపవిత్రమైందని ధర్మశాస్త్రంలో.
దీంట్లో ఏదైనా ఆప్షన్ ఉందా అని అడిగాడు. అది అపవిత్రమైందని ఫీల్ అవుతున్నాడు కాబట్టి తనకు సమస్య వచ్చేది కాదు, అక్కడ అపవిత్రమైంది కదా, ఇది నువ్వు వద్దన్నది కదా అంటే, అయితే ఆవు పేడతో పిడకలు చేసి వాటిని తగలబెట్టి వాటితో నువ్వు రొట్టెలు చేసుకుని ఈ 390 రోజులు రోజుకు పావు కేజీ చొప్పున తినన్నాడు. బయటికి వెళ్ళి పేడ తెచ్చుకుని పిడకలు చేసుకుని వాటితో కాసుకుంటే ఏంటి ఏసుకేలు, మనకి ఎంత కొండలు పర్వతాలు, వాళ్ళు పేడల గట్ట వాడరు, మనలాగా పిడకలు బ్యాచ్ కదా అది. పొలలో ఇవన్నీ వాడేవాళ్ళు. నువ్వు ఏంటి ఎలా చేస్తున్నావు అంటే ఏం చెప్తాడో తెలుసా, కరువు రాబోతుందిరా పిచ్చోళ్ళారా, కరువు, భయంకరమైన కరువు రాబోతుంది, నేను సాదృశ్యాన్ని మీరు అనుభవించబోతున్నారు. అప్పుడు దాకా ఇదిగో మీ పంటని పురుగులు తినేస్తాయి, గొంగళ పురుగులు తినేస్తాంటే ఎవడన్నా పట్టించుకున్నాడా? పట్టించుకోలేదు. వీళ్ళందరికీ ఒక ఎలర్టాలను చేయాలి, ఒక అలారం మోగించాలి అని దేవుడు అనుకుని తన ప్రవక్తతో, ఏజ్కేలు నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, ఇది చెప్పాలంటే మరి నువ్వు చాలా ఇబ్బంది ఏం పర్లేదు ప్రభా, నీవన్నే కదా చేసుకో, అయితే రోజు పావు కేజీ 3 పూటల వాటాలు వేసుకుని తిను అంటే పూటకి 80 గ్రాములు, 80 గ్రాములే, పూటకి 80 గ్రాములు వచ్చింది. 80 గ్రాములు తిని ఆ 2 కుక్కలు మంచిలు తాగి ఎడం పక్క పడుకోవడమే 390 రోజులు. దేవుడు ఏం చేశాడో చెప్పాను, ఎందుకు చేశాడో చెప్పాను. దీని నుంచి 2 విషయాలు. మొదటిది, దేవుడు నీ ఫుడ్ విషయంలో ఆయన ఏదైనా అధికారం చెలాయించాలనుకుంటే ఆయనకి అవకాశం ఉందా లేదా అది నాకు చెప్పు, అది ఇవ్వగలిగేవా లేదా. నేను ఫుడ్ కలర్ వేసి ఈ నూనెలో బయట వేయించిన చికెన్ పకోడీ, దాంతో చేసిన ఫ్రైడ్ రైసు బాగా తక్కువ క్వాలిటీవి, అంటే డబ్బులు పిసినారితనంతో అవి తింటుంటాను. అవి నేను తిన్నప్పుడు ఫస్ట్ టైం నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అది నాకు అర్థం చేసుకోలేదు, నేను తెలియలేదు, అది లింక్ అయిందని తెలియలేదు. రెండోసారి నేను అది తిన్నప్పుడు ఒక 1 డేకి వెంటనే నా థ్రోట్ ప్రాబ్లం వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోయాను. నాకు అర్థమైంది, ఆలోచించుకున్నాను ఏం చేశాను, సడన్గా ఎందుకు ఇంకా ఇంత ఓవర్ హీట్ అయిపోయినా థ్రోట్ అంతా ఎర్రగా అయిపోయి వాచిపోయి ఈ దగ్గు ఇదంతా ఎందుకు ఆలోచించుకున్నాను. ట్రేస్ అయింది, ఇది సమస్య అర్థమైంది, మానేద్దాం అనుకున్నాను. ఒక 6 నెలలు 4 నెలలు అయ్యింది, మళ్ళీ తిన్నాను. మరుసటి రోజు మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఒక 1 రోజులు ఇబ్బంది పడ్డాను, అయిపోయింది, మానేయాలనుకున్నాను. 1 నెల రోజుల క్రితం నేను అనకాపల్లి మీటింగ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ జాషువా అన్న వచ్చావు కదా నేను కలుస్తాను అన్నాడు. వచ్చేటప్పుడు ఏదన్నా కొంచెం చికెన్ ఏదన్నా తే అన్నాను. ఆడు ఏం చేశాడు తెలిసి ఇంత చికెన్ పకోడీ తెచ్చాడు. ఎంత తెచ్చాడు, నా మీద అభిమానం అన్నమాట అది. నాకు తెలుస్తుంది ఇది కలర్ వేసాడు, ఇది రోడ్డు మీద ఇది తేడా కొడుతుంది అనుకున్నాను. అయినా సరే పాప తెచ్చాడు కదా, సగం తినేసాను దాంట్లోది. 25 రోజులు బాధపడ్డాను, మీరు అందరూ చూశారు. తిన్నాను, మరుసటి రోజు స్టార్ట్ అయిపోయింది. దేవుడి దగ్గరికి వెళ్దామంటే ఏమంటాడు, వెళ్ళిన ఫస్ట్, ఎరా ఎందుకు వచ్చావు, బుద్ధి లేదా, చికెన్ పకోడీ కావాలి నీకు అంటాడు. వెళ్ళలేను, అలానే మీటింగ్లు పాడైపోతాయి. ప్రభా మీటింగ్లో వాడుకో, దగ్గు తగ్గించొద్దు కానీ మీటింగ్లో వాడుకో. తగ్గించమని 1-2 సార్లు అడిగినప్పుడు చాలా చివాట్లు వచ్చి అడగలేదు. అడుగుదామంటే నాకు గుర్తొచ్చేస్తుంది, ఏమంటాడో తెలుసు, నాకు ఆయన గురించి తెలుసు కదా. ఎందుకు అలాగా, నువ్వేంటి అసలు ఎన్ని వదులుకున్నావు, నీకేంట్రా అదే ఆ కక్కు చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది నాకు. నేను డిసైడ్ ఒక 10 రోజులు ఇబ్బంది పడిన తర్వాత, ప్రభువా నేను దాన్ని తిన్నాను, ఇంత బాగా నాకు ఎప్పుడు బుద్ధి రాలేదు, నాకు బుద్ధి వచ్చింది, నేను తినే ఫుడ్ మీద ఈసారి నువ్వే అధికారివి. హల్లెలూయా. మన వాళ్ళు ఏమన్నా తినడానికి వెళ్తే నేను పుల్కా చెప్పుకుంటున్నాను, ఎందుకు బుద్ధి వచ్చింది నాకు. నా ఫుడ్ మీద దేవునికి అధికారం ఇచ్చాను. నా క్వశ్చన్ ఏంటంటే, మీ ఫుడ్ మీద దేవునికి అధికారం ఉందా? దేవుడు ప్రేరేపించాడు ఉపవాసం ఉండని, దేవుడు 3 రోజులు ఉపవాసం ఉండమన్నాడండి, అందుకని ఈరోజు 3-5 దాకా ఉండి ముగించానండి. 3 రోజులకి 3 అవడానికి సంబంధం ఏంటి? అంతే చేయగలవు నువ్వు. ప్రేరేపించాడండి ప్రతి వారం ఉపవాసం ఉండమని, నేను ఉంటానన్నాను, కానీ వంటంటే గ్యాస్ వచ్చేస్తుందండి అంటాడు. గ్యాస్ వచ్చేస్తుందా నీకు?
ఇప్పుడు వండమన్నవాడికి తెలియదా నీకు గ్యాస్ వస్తుందో పెట్రోల్ వస్తుందో? తెలుసు కదా. ఆయనే చూసుకుంటాడు. ప్రభా ఈ సమస్య ఉందో చెయ్యి, ఇగో కొంచెం మంచిగా తాగుతాను చెయ్యి. నీ ఫుడ్ మీద ఆయనకి అథారిటీ ఉందా? నువ్వు ఏది తినాలో ఏది తినకూడదో, ఈరోజు తినొచ్చా ఈరోజు తినకూడదా, ఫాస్టింగ్స్ ఉండాలా లేదా 3 పూటలు తినాలా ఏంటి అనేది నీ ఫుడ్ మీద ఆయనకు అధికారం ఉందా? నా ప్రశ్న నువ్వు అర్థం చేసుకో. యెహెజ్కేలు ఫుడ్ మీద దేవునికి అధికారం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా చికెన్ వండేసి, మటన్ వండేసి, రొయ్యలు వండేసి, ఈ మధ్యన ఈ 10 రోజుల నుంచి 3 రకాలు కనబడుతున్నాయి. నేను ఈసారి ఫోన్ చేసినప్పుడు ఏమంటే ఏం వండాలనుకుంటున్నారు, ఏదో ఒకటి వండండి అంటున్నాను. మొన్న ఇంకా కొండలో మీటింగ్ వెళ్ళినప్పుడు అడిగాను ఆ బ్రదర్ని, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్యన 3 కనపడుతున్నాయి అంటే, పాస్టర్లు ఊరుకోవట్లేదండి బాబా, వాళ్ళు గబుక్కుని వాళ్ళు అది తినరు అనుకోండి, ఏంటంటే అడగొద్దా అని సీరియస్ అయిపోతున్నారు. అందుకని మేము అందరం ఆలోచించుకుని ఇంకో ఎగ్ కర్రీ ఒకటి వండుతున్నారు, రొయ్యల కర్రీ ఒకటి వండుతున్నారు, చికెన్ వండుతున్నారు, లేదా చికెను మటన్ చేప ఇవన్నీ తినేస్తున్నాను అనుకుని ఆడకండరు నన్ను బడి. ఓకేనా, జోక్ చేసి. అంటే ఎలా ఉన్నారంటే తిండిపోతులై. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, నా సేవకులు తిండిపోతులై కుక్క తిండికి అతురత పడినట్లు వారు అతుర పడుతున్నారని చెప్పినట్టు నిజంగా తిండిపోతు కుక్కలం అయిపోయాం సేవకులు, తిండిపోతు కుక్కలం. వాళ్ళు ఏదైనా ఒకటి చేయండి, ఏదైనా పర్లేదు, ఏదో ఒకటి వెజ్ నాన్ వెజ్ మీకు ఇష్టం అని చెప్తుంటే, ఇలా లేరండి బాబా అంటే ఏంటి ఇన్ని కుక్కలు ఉన్నాయా క్రిస్టియానిటీలో అనిపిస్తుంది. ఇన్ని కుక్కలు వచ్చినాయా? జనరల్గా కుక్క ఇంట్లోకి వచ్చి కొట్టివాడు ఓనరే కుక్క అయిపోతే ఎవడ కొడతాడు ఇంకా, అంతే కదండి. సంఘంలోకి కుక్కల్ని తరమాల్సిన సేవకులు కుక్కలు అయిపోతాయి. నా క్వశ్చన్ మరలా, నీ ఫుడ్ మీద దేవుడికి అధికారం ఉందా? దేవుడు చెప్పినట్లుగా నీ ఫుడ్ హ్యాబిట్స్ని నువ్వు మార్చుకోగలుగుతున్నావా? వాటిని మేనేజ్ చేయగలుగుతున్నావా? దేవాలయమైన నీ దేహాన్ని పాడు చేసే ఫుడ్స్ నీలోకి నువ్వు తెచ్చుకుంటున్నావా? అనుకోకుండా షుగర్ వస్తుంది ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా తినేస్తుంటాడని. దేవుని ఆలయం జాగ్రత్త చూసుకోదాన్ని. నువ్వు కంట్రోల్ ఎందుకు చేసుకోలేకపోతున్నావు? యెహెజ్కేలు 1/2 కేజీ తినడానికి అండ్ ఏ ఎలిమెంట్ చెప్పాడో ఆ ఎలిమెంట్ మాత్రమే తినడానికి తనని తాను కంట్రోల్ చేసుకోగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏం నేర్చుకోవాలంటే, మన ఇంట్లో కరువులు, ఆనందానికి కరువు, డబ్బులకు కరువు, ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి కరువు, ఇలాంటివి ఉంటే ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు కొనాలనుకున్నది దేవుని చిత్తం కాకపోవచ్చు, లేదా కరువు దేవుడు పెట్టుండొచ్చు. నీవు నీ దగ్గర డబ్బులు బాగున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే, దుబారాగా ఖర్చు పెడితే, నువ్వు వాటిని ఎగరేసుకుని నీ గొప్పలు చూపించుకోవడానికి ఖర్చు పెడితే, ఇశ్రాయేల్ అలా చేశారు. ఇశ్రాయేల్ 390 సంవత్సరాలు కనాను ల్యాండ్ వాళ్ళ చేతిలో ఉంది. ఏంటండి ఆ భూమి ఏంటండి? అక్కడి నుంచి ఈతకాయ వస్తే మన ఖర్జూరం కంటే బాగుంటుంది అది. అక్కడ ఈతకాయ మన ఖర్జూరం కంటే బాగుంటుంది అది. అక్కడ ఖర్జూరం మన బెల్లం పంచదార సరిపోదు. తెలుసు కదా, ఇరాన్ ఖర్జూరం తిన్నవాళ్ళు ఉంటారు. నవలక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, అది నోట్లో పెట్టుకుని చప్పరితే పోతుంది, పిక్క మిగులుతుంది, అది వెళ్ళిపోతుంది. ఏం ల్యాండ్ తయారు చేసాడండి వాళ్ళ ప్రజల కోసం, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజల కోసం. నేను ఏమి నమ్ముతానంటే, నిజంగా ఇశ్రాయేలు కనాన్ ల్యాండ్ అంతా వాళ్ళ ఆధీనంలోనే పెట్టుకుని ఉంటుంటే, వాళ్ళు అవిధేయులు కాకుండా ఉండుంటే ఈరోజు ప్రపంచంలో పేదరికం ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పేదలకు పనిచేసి ఉండేవాళ్ళు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని ప్రజలాళ్ళు. ఆ కనాన్ ల్యాండ్ బుర్రలేని వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆడికి డబ్బులు ఎక్కువైపోయి బంగారంతో కారు చేయించుకున్నాడు, బంగారంతో మెట్లు చేయించుకున్నాడు, బంగారంతో డైనింగ్ టేబుల్ చేయించుకున్నాడు, బంగారంతో ప్లేట్లు చేయించుకున్నాడు. ఇక ఏం చేయాలో అర్థం, బంగారంతో కమోడ్ చేయించుకున్నాడు. బంగారం కమోడ్లు ఉంటాయి. ఆడికి డబ్బులు ఎక్కువైపోయినా ఆడికి ఏం చేయాలో తెలియట్లేదు. ఆడికి చూడండి ఎంత విచిత్రంగా ఉందో పరిస్థితి. అదే దేవుని ప్రజల దగ్గర డబ్బులు ఉంటే ఎలా ఉంటుందో, ఒక బిల్ గేట్స్ ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి ఆస్తులు ఎక్కువ భాగం పేదలకు ఇచ్చి మళ్ళీ సంపాదించుకుంటాడు. ఒక జోకర్బర్గ్ తన 1000 కోట్లు ప్రతి సంవత్సరం దానం ఇచ్చేసి మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటాడు. దేవుని ప్రజల దగ్గరికి డబ్బులు వస్తే ఎలా ఉంటాయి చూడు. వాళ్ళ దగ్గర కనాను వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేశారు, దుబారాలు చేశారు, జల్సాలు చేశారు, పాపాలు చేశారు. అందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా, మొత్తం టైట్ చేసి పడేసి 390 రోజులు కరువు పెట్టాడు. బాగున్నప్పుడు ఒక వ్యక్తి సరిగా లేనప్పుడు
నీవు బాగున్నప్పుడు నువ్వు డబ్బుని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టకూడని చోట ఖర్చు పెట్టినందుకు దేవుడు నిన్ను టైట్ చేసి ఉండొచ్చు. దేవుడు నీకు కరువు పెట్టి ఉండొచ్చు. దేవుడు నీ ఆదాయం లేకుండా చేసి ఉండొచ్చు. ఆలోచించు. అదే గనక కారణం అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకో. ప్రతి రూపాయి ఆలోచించి అవసరమైన దాని దగ్గర ఖర్చు పెట్టు. అవసరమైన దాని దగ్గర కూడా ఖర్చు పెట్టకుండా దాచే బ్యాచ్ ఉంటాడు, ఆడి దగ్గర కూడా ఉంచడు. అవసరమైన చోట ఖర్చు పెట్టాయి, అవసరం లేని చోట నొక్కి పెట్టు. ఇష్టం వచ్చినట్లుగా నీ ఆలోచన చెప్పు వెళ్ళావా, ఇశ్రాయేలుని కొట్టాడు దెబ్బ. ఆ దెబ్బ మనం కూడా తినాల్సి వస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉందాం. దేవుడి యొక్క ఆలోచన ఎలా ఉందో చూసారా? 390 సంవత్సరాలు నేను ఇచ్చిన భూమిని నచ్చినట్టు వాడాడు. 390 రోజులు టైట్. ఇది అంత ఆయన పనిష్మెంట్లో కూడా ఎంత ప్రేమ ఉందండి. 390 సంవత్సరాలు తప్పు చేస్తే 390 రోజులు బాధ పెట్టాడు. 365 రోజులకు ఒక రోజు చెప్పిన అంతే బాధ. 390 సంవత్సరాలు 390 దాన్నే తట్టుకోలేడు మనిషి. అలా పనిష్ చేసి ఏమన్నాడో తెలుసా? నేను శిక్షగా ఉందునా వాళ్ళని చూసి విలపించుకుందునా. ఏం తత్వం అండి. దేవుడు అర్థమవుతున్నాడా మీకు? దేవుడి మనసు అర్థమవుతుందా? దేవుడి ఆలోచన అర్థమవుతుందా? దాన్ని గమనించుకుని మనం ముందుకు వెళుదుముగాక. హల్లెలూయా. తర్వాత ఇంకొక విషయం నేను మీకు చూపిస్తాను. ఇంకా ఉన్నాయి. ఇంకొకటి అంటే యెహెజ్కేలుకి సంబంధించి. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం. ఒక దారుణమైన ఒక ఇన్సిడెంట్ ఇక్కడ జరుగుతుంది. 24వ అధ్యాయం 15వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దాన్ని నీ యొద్ద నుంచి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. ఓకే, తన కన్నులకు ఇంపైందని ఒక్క దెబ్బతో తీసేస్తాడట. అంతకన్నా పెద్ద బాధాకరమైన ఇక్కడ చెప్తున్నాడు. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు కార్చవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము. ఒకసారి ఇలా చూడండి. ఏంటంట? కన్నులకి ఇంపైంది ఒక్క దెబ్బతో తీసేస్తాను, మృతుల కొరకై అంటే అర్థం ఏంటి? ఒకరిని చంపైపోతున్నాను మీ ఇంట్లో. నీ కన్నులకు ఇంపైనది, నీకు ఇష్టమైన ఒక వ్యక్తిని ఒకే ఒక్క దెబ్బతో ఇంట్లో చంపైపోతున్నాను. నువ్వేం చేయాలో తెలుసా? ఏడవకూడదు. ఎంత కష్టం అండి. తీసేసుకుంటానంటే ఫోన్లే ప్రభా నీ ఇష్టం అనొచ్చు. ఏడవకూడదంటే ఏడవకో, విలపించుకో, కళ్ళల్లోంచి నీళ్ళు రాకూడదు, బాధపడద్దు. నీవు డ్రెస్సులు మార్చుకోవద్దు. ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినప్పుడు వేరే డ్రెస్సింగ్ ఉంటుంది, అది వేసుకోవద్దు. తిండి మానేయకు, తిను. కానీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినప్పుడు తినే ఫుడ్ ఒకటి ఉంటుంది, అది తినకో. నువ్వు మామూలుగా తినే, మామూలుగా ఉండు, మామూలు బట్టలు వేసుకో, మామూలుగా ఉండని చెప్పాడు. ఉదయం లేచేసరికి భార్య చచ్చిపోయింది. తన కన్నులకి ఇంపైన తనకిష్టమైన భార్య చచ్చిపోయింది. డైరెక్ట్గా మాట్లాడుకుందాం. తనకిష్టమైన భార్యని యెహోవా చంపేశాడు. చచ్చిపోయింది. అక్కడ రాశాడు, యెహోవా చెప్పినట్లుగా ఉదయం వరకు నేను అలాగూ చేసి తిని. అంటే అర్థం ఏంటి? చచ్చిపోయింది, ఏడలేదు, మరుసటి రోజు మామూలుగా తిరుగుతున్నాడు. ఎందుకు అలా తిరుగుతున్నాడు? ఇప్పుడు జనాలు వచ్చి అంటారు, ఇప్పుడు భార్య చచ్చిపోయిందంటే అందరూ పరామర్శించడానికి వస్తాడు, మామూలుగా ఉన్నాడు, ఏడట్లేదు. ఏంటి యెహెజ్కేలు, నీకు చాలా ఇష్టం కదా నీ భార్య, బట్టలు మార్చుకోలేదేంటి, మామూలుగా ఉన్నావేంటి, మామూలుగా తిరుగుతున్నావేంటి, ఏమైంది అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఇలా చెప్పమన్నాడు, మీ కన్నులకు ఇంపైన ఈ సామ్రాజ్యం, ఈ పట్టణం, ఈ ఊరు, మీ ఆస్తి, మీ వస్తువులు మీ కన్నులకి ఇంపైన ఉన్నాయే, వాటన్నిటినీ దేవుడు తీసేయబోతున్నాడని చెప్పడానికి నా కన్నులకి ఇంపైందని తీసేసుకున్నాడు. దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఎలా అర్థం చేసుకుంటాం? నాకు అర్థమయ్యేది కాదు. ఏంటి జరుగుతుంది? ఈ వచనాలు ఏంటి ప్రభా? ఒక వ్యక్తికి చెప్తే అర్థం అవ్వలేదు. ఆడికి వాళ్ళకి చెప్పాడు, యెరూషలేము పోతుంది, పాడు దెబ్బ అయిపోతుంది, మీ రాజ్యం లాగేసుకోబోతున్నారు అని చెప్తే ఎవడో పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక అలారం మోగించాలి. ఇక ఇప్పుడైనా వీళ్ళు తిరిగితే, వీళ్ళు ఎప్పుడన్నా అయ్యో ప్రభా వద్దు తండ్రి మమ్మల్ని క్షమించని అంటే ఎంతో కొంత వీళ్ళకి ఫేవర్ చేద్దామని
ఒక వ్యక్తి చచ్చిపోయినా పర్లేదు, లేదంటే వీళ్ళు మారు మనసు పొందకపోతే కొన్ని వేల మంది, లక్షల మంది చచ్చిపోతారు. ఆ లక్షల మంది కాపాడబడ్డానికి నీ భార్యను తీసేసుకుంటాను, నీకు ఓకేనా అని అడిగాడు. ప్రభువా నీ ఇష్టం. దీన్ని ఎలా చెప్పాడు తెలీదు, ఎలా చెప్పగలిగాడు తెలీదు. వచ్చారు అందరూ, అడిగారు, మీ కన్నులకి ఇంపైంది లాగేసుకుంటున్నాడు దేవుడు, పోతుంది ఇదంతా పోయినప్పుడు నన్ను ఎందుకు ఏడవద్దన్నాడో తెలుసా? మీరు ఏడవడానికి ఉండదని అంటాడు. నన్ను ఎందుకు ఏడవద్దన్నాడంటే, ఏడవడానికి ఉండదు. ఏడవడానికి ఉండకపోవడం ఏంటి? ఇశ్రాయేల్లో ఎంతోమందిని చంపారు, ఏడుద్దామంటే ఆ ఇంట్లో అందరూ చచ్చిపోయారు, ఎవడు ఎడుతాడు? ఏడడానికి లేదు. బతుకున్న వాళ్ళని తీసిపోయారు, ఎక్కడికి? నెబుకద్నెజర్ దగ్గర తీసిపోయారు. అక్కడ క్లాసులు, ట్రైనింగ్లు, పనులు ఏడడానికి లేదు. దేవుడు ఏమన్నాడో తెలుసా? నీ కన్నులకి ఇంపైంది పోద్ది, ఏడడానికి లేని పరిస్థితి వస్తుంది. అందుకు ఈడు ఉదాహరణ, మీరు దాన్ని అనుభవించబోతున్నారు. దేవుడు ఏం చేశాడో చెప్పాను, ఎందుకు చేశాడో చెప్పాను, ఎందుకు చేశాడు. దీని నుంచి 2 విషయాలు నేర్చుకుందాం. నెంబర్ 1, మన లైఫ్లో మనకి చాలా ఇష్టమైన ముఖ్యమైన దాన్ని దేవుడు అడిగితే ఇవ్వగలమా, ఇవ్వలేమా? దాన్ని ఆయన కోసం వదిలేయగలమా, వదిలేయలేమా? ఆలోచించోసారి. దేవుడు సడన్గా నీతో మాట్లాడి, అమ్మా రోడ్డు పక్కన స్థలం కొనుక్కున్నావు కదా, నా పరిచర్కి ఇచ్చేయి అన్నాడు అనుకో, వెంటనే లేచి, ప్రభా ఈ దర్శనం నీకు నాకు మధ్యనే ఉండను, ఇంకెవరికి తెలియదు, నీకు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు ఆ వార్త, ఇక్కడే ఉంచు. నీ బిడ్డని పలానా వ్యక్తికి పెళ్లి చేయి, ప్రభువా ఇంకెవరికి చెప్పకే విషయాన్ని ఇంతటితో వదిలే. అదే అంత బయటికి. నీ లైఫ్లో నీకు ఇష్టమైన వాళ్ళ విషయంలో దేవుడు ఏదైనా చెప్తే ఎంతమంది అండి ముందుకు వస్తారు? దేవుడు గొప్పోడు కాబట్టి, ప్రేమ కలిగిన వాడు కాబట్టి, ఇక్కడ ఎవరన్నా అమ్మాయికి పలానా వాడిని చూపించాడని వాళ్ళ తల్లికి చెప్పదో, వద్దురా బాబు ఎందుకు వచ్చి సైలెంట్గా ఉంటుంది. దేవుడు మంచోడు కాబట్టి నీ బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని వీళ్ళకి చెప్తుంటాడు. వాళ్ళు వచ్చి మీ అమ్మాయి గురించి దర్శనం, అవునా మళ్ళీ ప్రార్థన చేద్దాం, లోపలికి వెళ్ళి ప్రభువా చెప్పేస్తున్నావా? చెప్పేస్తాడు. ఏం చెప్పకపోతే ఎలాగా? నువ్వు దాచావు. నీ బిడ్డను ప్రేమిస్తున్నాడు ఆయన, నీ కొడుకుని ప్రేమిస్తున్నాడు ఆయన. అందుకని వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలో ఆయనకు ప్లాన్ ఉంది. నీకో ఊహ ఉంది. నీ ఊహ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం, గాడిద గుడ్డు, అది నీకు ఊహ ఉంది. ఆ కన్నులకి ఇంపైంది వద్దు అంటే ఎంతమంది యాక్సెప్ట్ చేయగలం? ఎంతమంది చేయగలం ఆ పని? ఒకరికి చదువుకోవడం బాగా ఇష్టం, అది నీకు ఇష్టం కదా, కానీ నాకు ఇష్టం లేదు వదిలే. ఎంతమంది ఆ పని చేయగలం? ఉద్యోగం చాలా ఇష్టం ఒక్కొక్కరికి. ఉద్యోగం చేసి నా కాళ్ళ మీద నేను నిలబడి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఎవరి కాళ్ళ మీద నిలబడుతున్నావు? ఈ డైలాగ్ ఎవడమైపోయాడు నాకు 10 సార్లు అవుతుంది. ఎవరి కాళ్ళ మీద నిలబడ్డారు? నువ్వు నీ కాళ్ళ మీద కదా నిలబడ్డా. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. పక్కోటి పెడితే తింటే మనం నిలబడితే అది అవమానం, నీకు నమోసియా? దేవుడు అలా పెట్టాడంటే అలాగే ఉంటాం. దేవుడు ఒకసారి ఉద్యోగం వద్దు అన్నాడు. ప్రభువా 6 నెలలు చేసి మానేస్తాను. ఎలాంటి దుర్మార్గ క్రైస్తవులు తయారయ్యారండి. సంవత్సరం చేసి మానేస్తాను, నాకు మంచి జాబ్ మానేసి వచ్చానని చెప్పుకుంటాను. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చేయాలి ఆయన, నువ్వు చెప్పినట్టు చేయాలా? ప్రభా నా భార్యని మంచం మీద పడుకోబెట్టి చంపొద్దు, హెల్త్ పాడు చేయి, నేను ఆనందంగా నవ్వుతూ తిరుగుతాను అన్నాడా? ఏజ్కెళ్ళు చంపేస్తావా? చంపే. ఏడద్దా? ఏడను. ఎలా ఏజ్కెళ్ళు? నేను ఇంతకుముందు దావీదుని కలుసుకోవాలి, పరలోకి వెళ్తే పౌల్ని కలుసుకోవాలి, ఇప్పుడు ఏజ్కెళ్ళని కలుసుకోవాలనిపిస్తుంది. ఎలా తీసుకున్నావు? దాన్ని ఎలా భరించావు? ఎలా యాక్సెప్ట్ చేసావు? ఎలా పడుకున్నావు పక్కన? ఎలాగ 1/2 కేజీ 3 పూటలు తిన్నావు? ఎలా నీ భార్య చచ్చిపోవడాన్ని యాక్సెప్ట్ చేసావు? ఎలా చేసావు? ఎలాంటి వాళ్ళండి వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి దేవుడు బాధ అంతా బయటకు వచ్చిందండి. హల్లెలూయా. ఈరోజు మనం దాన్ని చదవగలుగుతున్నాం అంటే నిజంగా ఇది అలాంటి వాళ్ళు ఉన్నందుకే. అలాంటి వాళ్ళు ఉందురుగాక. నిజం చెప్పు, నువ్వు ఇవ్వగలవా? నీ కారు అడిగాడు పరిచర్లో, ఆ కారు ఇచ్చేయంటే ప్రభా నాతో చెప్తే చెప్పు, ఆడికి చెప్పక, నా వల్ల కాదు. ఇవ్వగలవా? నీ స్థలం ఇవ్వగలవా? నీ ఇల్లు దేవుడి పనికి దొర్లించాలనుకుంటున్నారు, ఇచ్చేయగలవా?
అక్కడ ఒక 20 మంది 25 మంది వచ్చి మొత్తం ఇల్లంతా మరి పాడైపోద్దే, చేయగలం అది మనం? నీకు ఇష్టమైన వస్తువు, బండి అడిగితే స్విచ్ ఆఫ్ చేసేస్తారు. ఒక్కొక్కడు ఫోన్ చేస్తారా, బ్రదర్ మీలాంటి వాళ్ళు మా ఏరియాకి వచ్చి మీటింగ్ పెడతాంటే మాకు భాగ్యం అండి, మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తానంటాడు. అడగం మనం, అవసరమైంది ఫోన్ చేసి బండి కావాలా, ఎప్పుడు కావాలి, రేపు. అబ్బా రేపా, పోనీ ఎల్లుండి అవుద్దా, అబ్బా రేపా, ఎల్లుండి అయితే బాగున్నానట, అయితే ఎల్లుండా సరే బ్రదర్ అయితే పొద్దున్నే ఫోన్ చేయండి. పొద్దున్న ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది అదే, లేదా ఫోన్ ఎత్తడం. ఎందుకు? మరి బండి ఎక్కి తొక్కి తిరిగెత్తే అది పాడైపోద్ది కదండి, మన కన్నులకి ఇంపైంది ఎగర కూడా ఎత్తాడు. ఉంటుంది అనుభవించలేవు, కారు ఉంటుంది అనుభవించలేవు, ఇల్లు ఉంటే అనుభవించలేవు, మంచం ఉంటుంది పడుకోలేవు, నువ్వు అనుభవించలేవు. ఎందుకో తెలుసా, దేవుడు చెప్తున్నాడు నీ కన్నులకి ఇంపైందాన్ని లాగేసుకుంటాను. ఇవ్వగలమా మనం? ఎంతమంది అది ఇవ్వగలం? పొలాలు ఇవ్వగలమా దేవుడి కోసం? అందంగా కట్టుకున్నా ఇవ్వగలమా? చక్కగా తయారు చేసుకున్నా ఇవ్వగలమా? కష్టపడి చీటీపాట పెట్టి చీట్లో దాచి డబ్బులు అలాగా 2 రోజుల్లో వస్తాయనగా సడన్గా దేవుడు ప్రేరేపించేస్తున్నాడు ఎక్కడికో ఇచ్చేమని, అందులో సగం డబ్బులు. ప్రభా వచ్చేసారి చూద్దాం. అస్సలు కష్టం. ఇప్పుడు నీకు కొనుక్కోవడానికి మాత్రం నీకు మనసుకు నచ్చుతుంది, దేవుడికి నీకు ఇంపైంది ఇవ్వాలంటే నీకు ఎంత బాధేస్తుందో. నీ వలన దేవుడు ఏం చేయలేడు, నీ ద్వారా దేవుడు ఏం చేయలేడు. ఎవరు వాళ్ళ కన్నులకు ఇంపైన దాన్ని ఇచ్చేయగలుగుతారో వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలరు. దేవునికి స్తోత్రం. రెండో విషయం, నీ ప్రవర్తన బాగోక ఇశ్రాయేలుకి కన్నులకి ఇంపైంది. ఎందుకు పోయింది చెప్పండి? ఇశ్రాయేలు ప్రవర్తన బాగలేదు. ఇశ్రాయేలు ఇష్టం వచ్చినట్టుగా చేశారు వాళ్ళు. తమ కన్నులకు ఇంపైన దాన్ని అందుకు తీశాడు. నీ దగ్గర విలువైంది నువ్వు పోగొట్టుకుని ఉంటే ఒకసారి మోకరించి ప్రభువా ఇది నేను ఎందుకు లాస్ అయ్యాను? నేనా కారణం? నువ్వు గనక కారణం అని తెలిస్తే సోదరుడా, నీ పాపం ఒప్పుకోకపోతే అది ఒకటితో ఆగదు. నీ కన్నులకి ఇంపైంది ఒకటితో ఆగదు, చాలా చాలా దూరం పోద్ది. ఒకడు ఎంతో అప్పుడు నాకు తెలిసి మన టీం మెంబర్ ఒకడు ఇప్పుడు ఇక్కడ లేడు, దూరంగా జాబ్ చేస్తున్నాడు. ఫోన్ ఒకటి కొనుక్కున్నాడు. అప్పట్లో ఆండ్రాయిడ్ ఫోన్ కొంచెం కాస్ట్లీది అంటే ఆడే తీసుకున్నాడు. నేను ఎంత కాస్ట్లీ ఎందుకురా నీకు ఫోను? ఫోటోలు కన్నయ్య అన్నాడు. ఆడు ఫోటోలు ఏం చేస్తున్నా అత్తమాన అందరికీ ఫోటోలు, అందరూ ఆడి ఫోన్లో ఉండేవాళ్ళం. ఒక వారం రోజులు అయింది, 10 రోజులు అయింది, ఎవడో ఫోన్ మాట్లాడుకుంటాను ఫోన్ ఇయ్యి అన్నాడంట. ఫోన్ ఇచ్చి ఆడి దగ్గర ఉంటే ఇక అన్నాడంట తీసుకున్నాడు, నేను ఫోన్ పట్టుకుపోను, మీ పని చూసుకోండి, నేను మాట్లాడిచ్చేస్తాను అన్నాడట. ఓహో పట్టుకెళ్ళడానికి ఈడు వెళ్ళిపోయాడు. పోయింది ఫోను. వీడు బాధపడుతుంది. నేను ఉంటాను, నువ్వు పూజించవరా, పట్టుకుపోయాడు, పూజించుకో. ఎవరన్నా అంతే, నువ్వు అలా చేసి ఎగిరిపోతుంది, ఉండదు. అడిగితే ఇవ్వగలుగుతున్నావా లేదా? ఉన్నదాన్ని దేవుడు తీసుకుంటుంటే ఎందుకు తీసుకున్నాడు? అది నీ లోపమా? దేవుడు ఎందుకు లాగేసుకున్నాడు? నువ్వు కరెక్ట్గా లేవా ఆ విషయంలో? నువ్వు ఆలోచించు. ఇది నేర్చుకోవాలి మనం. నేర్చుకోకపోతే నీ లైఫ్లో చాలా ఉంటాయి ఇంపార్టెంట్, అన్నీ లైన్ గడేస్తాయి, ఒకటి తర్వాత దేనంత వచ్చినప్పుడు అది ఎగిరిపోతుంటుంది. అది ఎందుకో తెలియక ఆని తిట్టుకుంటావు సైతాన్ గండి. దేవుడు నీ కన్నులకి ఇంపైంది లాగేసుకోవచ్చు. నీ ప్రవర్తన బాగోకపోతే, నీ బుద్ధి బాగోకపోతే వాటన్నిటినీ ప్రభువు లాగేసుకుంటాడు. చాలా జాగ్రత్త సుమా. దేవుడు ప్రతిదీ ఈజీగా చెప్పిన విషయాలు కాదు ఇవన్నీ. ఇవి ప్రాణాలు తీసేసి చెప్పిన విషయాలు, అవమానం తెచ్చి చెప్పిన విషయాలు, ఆకలికి గురి చేసి చెప్పిన విషయాలు, మనశ్శాంతిని ప్రశాంతతని తన బిడ్డల దగ్గర, తన లోబడిన ప్రవక్తల దగ్గర లాగేసుకుని చెప్పిన విషయాలు. ఇవేమి సామాన్యమైన విషయాలు కాదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. తర్వాత విషయానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుంచి చూద్దామండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, ఈ స్థలమందు నీకు కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహం చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియు కుమార్తెలను గూర్చియు వారిని కనిన తల్లిని గూర్చియు ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆగుదామండి.
వారి ఘోరమైన మరణం వద్దు ఇవన్నీ రాశాడు. ఇందాక ఓ ప్రవక్తకే భార్యని చంపేశాడు. ఇప్పుడు ఆ ప్రవక్తనే పెళ్ళే చేసుకోవద్దన్నాడు. యవ్వన కాలంలో చిన్న వయసులో ఉన్నప్పుడు ఇర్మియాని దేవుడు సేవకు పిలిచాడు. ఇప్పుడు నేను బాలుని కదా, ఏం కాదు, నేను వాడుకుంటాను అన్నాడు. యుక్తక వయసుకు వచ్చాడు, ఎవరో సంబంధాలు చూస్తున్నారు. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ, ఇర్మియా, ఈ ఊరిలో పిల్లల్ని కనకుండాన్నట్లు నువ్వు పెళ్లి చేసుకోవద్దు. ప్రభా, జాగ్రత్తగా పెంచుకుంటాను, జాగ్రత్తగా పెంచుకోవచ్చు, కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ సొసైటీకి. ఏంటి ఆ విషయం అంటే, ఇక్కడ ఈ ఇశ్రాయేల్ ప్రాంతంలో పిల్లల కన్న తల్లిదండ్రులు దారుణంగా ఏడవబోతున్నారు అనే విషయాన్ని నేను నీ ద్వారా చెప్పబోతున్నాను. ఎందుకంటే నేను చెప్పాను, వాళ్ళు పట్టించుకోలేదు. నేను బాధపడ్డాను, లెక్క చేయలేదు. నేను గద్దించాను, లెక్క చేయలేదు. ఆ విషయం వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళ పిల్లలు చచ్చిపోబోతున్నారనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. అందుకని నువ్వు పెళ్లి చేసుకోకు. పెళ్ళి ఎందుకు చేసుకోవట్లేదు అని అడుగుతారు అందరూ. అడిగిన ప్రతి ఒక్కడికి చెప్పు, మీ పిల్లలు చావబోతున్నారు. ఎవడైనా మారతాడని దేవుడు ఎంత పెద్ద ప్రయత్నాలు చేస్తున్నాడు చూడండి, ఎంత పెద్ద ప్రయత్నాలు. ఇంతమంది పాడవకుండా ఉండడానికి మనం ఇర్మియా కోణంలో ఆలోచించుకుంటే, ఇర్మియా ఎందుకు దానికోసం బాధపడాలి అనిపిస్తుంది. ఇశ్రాయేల్ వైపు నిలబడి ఆలోచించు. ఎంతమంది, ఇన్ని కోట్ల మందిని కాపాడడానికి ఒక ఇర్మియా బాధపడడం తప్పు కాదు, ఒక ఇర్మియా ఇబ్బంది పడడం తప్పు కాదు, ఒక హిజ్కియా ఇబ్బంది పడడం తప్పే కాదనిపిస్తుంది. ఆ కోణంలో దేవుడు వాళ్ళని కాపాడడం కోసం చేయాలనుకున్నాడు. ఆ కోణంలో ఆలోచిస్తే దేవుడు ప్రేమ అర్థం అవుద్ది, ఆ కోణంలో ఆలోచిస్తే దేవుడు అర్థం అవుతుంది. ఎందుకు ఇలా చేశాడు అనిపిస్తుంది. ఆ కోణంలో ఆలోచించి, ఎందుకంటే ఆ కోణంలోనే చేశాడు దేవుడు. పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. వారి తల్లిదండ్రులు అందరితో మాట్లాడు, మీ పిల్లలు నశించబోతున్నారు, మీ పిల్లలు నాశనం కాబోతున్నారు. ఏం చేశాడో చెప్పాను, ఎందుకు చేశాడో చెప్పానా? అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. దీని నుంచి మనం నేర్చుకునే విషయాలు, నెంబర్ 1, దేవుడు నీ పర్సనల్ సంతోషాలు ఏదైనా త్యాగం చేయమన్నప్పుడు ఎంతమంది త్యాగం చేయగలం? సడన్గా కొత్తగా పెళ్ళిన వాళ్ళతో నేను మీకు పిల్లల్ని ఇవ్వను అన్నాడు అనుకోండి. దేవా ఇవ్వా, ఓకే, మాకు పిల్లలు వద్దు అనుకోగలరా ఎవరైనా? ప్రభా, ఒక్కరాని ఇవ్వచ్చు కదా, ఒక్కరు మార్చుకోవచ్చు కదా నీ ఆలోచన అంటాం. పెళ్లి చేసుకోవద్దని అని చెప్పారు, ప్రభా ఆ మాట అనదు ప్రభా అంటాం. లేదా ఒక ఆడపిల్ల పుట్టింది, ప్రభా ఇంకో బిడ్డను వద్దు, ఒకరితో ఆపు అన్నాడంటే ఆగలమా? అమ్మో, మళ్ళీ ఆడపిల్ల పుట్టింది, ఆపరేషన్ చేసేద్దాం అనుకుంటాం. ఈలోపు మీ అమ్మ ఊరుకోదు. ముందుసారి మీ అత్త ఊరుకోలేదు, ఇప్పుడు మీ అమ్మ ఊరుకోలేదు, రేపు నెక్స్ట్ మళ్ళీ ఆడపిల్ల పడితే మీ అమ్మ ఊరుకోదు, ఇంకొకరిని అనమాటది. దేవుడు ఏమంటున్నాడు? ఎవరు అడుగుతాం? ప్రభా నీ చిత్తమేంటి? నాకు ఆలోచన ఇది ఉంది, ఆపేస్తాను. నాకు ఒక సొంత ఇల్లు నా కల ప్రభా, చిన్నదైనా పర్లేదు, సొంత ఇల్లు ఇవ్వను, ఓకే అనగలమా? వెంటనే అనగలమా? నీ సొంత ఇష్టాలని, నీ సొంత లక్ష్యాలని నువ్వు త్యాగం చేయగలవా ప్రభు అడిగితే? నువ్వు వెంటనే వదిలేయగలవా ప్రభు అడిగితే? ఆలోచించుకో, నిర్ణయం తీసుకో. దేవుడు నీకు ఒకటి వద్దన్నాడంటే అది నీ మంచి కోసమే. దేవుని స్తోత్రం. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇర్మియాకు పెళ్ళి అయింది అనుకుందాం, 2 పిల్లలు పుట్టారనుకుందాం, చాలా బాగా చూసుకున్నాడు అనుకుందాం. ఈలోపు నెబుకద్నెజరు వచ్చారు, వేసుకుంటా పోయాడు. నెబుకద్నెజరు వాళ్ళ పిల్లోడు తలకాయ ఎక్కడ ఉందో, చేతులు ఎక్కడ ఉందో ఎత్తుక్కుని గొయ్యి తవ్వుకుని కప్పెట్టుకుని జీవితాంతా ఏడాలి. ఇప్పుడు పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరు, ఎదుర్కొంటే అందరు పిల్లలు లేదు. అమ్మయ్య ప్రభా నన్ను కాపాడవు తండ్రి. దేవుడు ఒకటి నిన్ను ఆగిపోమనడానికి చాలా పెద్ద కారణాలు ఉంటాయి. ఆ కారణాలన్నీ కూడా నీ క్షేమం కోసమే. హల్లెలూయా. ఎందుకంటే అన్నీ మన మంచి కోసమే చెప్పేవి తప్ప దేవుడు మనల్ని బాధపరిచే నాశనం చేసేవి ఉండవు. నువ్వు ఆలోచించుకో. ఈరోజు నేను చెప్పే ప్రతిదీ దేవుడు ఏమనుకుంటున్నాడు? నీ వ్యక్తిగతమైన త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు, వ్యక్తిగతమైన వదులుకోవాల్సి వచ్చినప్పుడు రెడీగా ఉన్నావా? ఎందుకు బంగారం వదలలేరు మన చర్చిలో ఆడవాళ్ళు, వదలలేరు. ఇది ప్రభా నేను మానలేను ప్రభా, బొట్టు తీస్తే బాగునంట, నేను నా వల్ల కాదు ప్రభా, చెవులీలు నా వల్ల కాదు ప్రభా. ఏం చేస్తారు దేవుడి కోసం? మీరు ఏం చేయగలరా మీరు దేవుడి కోసం? ఇర్మియాని పెళ్లి చేసుకోవద్దంటే మానేశాడు. మిమ్మల్ని అది అన్నాడా? అనలేదు.
చాలా సింపుల్గా అడిగాడు. అబ్బే పువ్వుల వరకు ఓకే ప్రభా, మానేస్తావు, బొట్టు వరకు ఓకే ప్రభా, అంతకు మించి రాకమారా, అక్కడతో ఆగు. దేవుడికి బార్డర్లు పెడతారు. ఇర్మియా పెళ్లి చేసుకోవద్దు పిల్లలకి అనకుండా ఉండడానికంటే, పోనీ ఇర్మియా అనొచ్చు, ప్రభా పెళ్లి చేసుకుంటాను, పిల్లలకి అనకుండా సంసారం చేస్తాను అనొచ్చు కదా. పెళ్ళి వద్దనవా, మానేస్తాను. కారణం నాకు అవసరం లేదు, వద్దన్నా కదా నేను మానేస్తాను. మానేశాడు. పెళ్ళి లేదు ఇర్మియాకి పెళ్ళి లేదు. దానికోసం అతనికి ఏం ఫీలింగ్ లేదు. దేవుడు వద్దన్నాడు, సాటిస్ఫైడ్గా ఉన్నాడు. దేవుడు చెప్పింది చేసినందుకు గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన రెండో విషయం ఏంటో తెలుసా? లోకం నాశనం అయిపోయింది. నీ పిల్లలు చచ్చిపోతున్నారు, బతుకుతున్నారా? బయటికి వెళ్ళి ఆ క్వశ్చన్, అసలు నీ పిల్లలు చచ్చిపోయారా, బతుకున్నారా? ఇప్పుడు అపరాధాలు పాపాలు ఉంటే బైబిల్ ప్రకారం వాళ్ళు ఏం చేసినట్టండి? చనిపోయారు. నీ పిల్లలు చచ్చిపోయారా, బతికారా? నువ్వు ఆలోచించుకుని చెక్ చేసుకో. వీడు ఫోన్ లేకపోతే బూతులు మాట్లాడి లోకం ప్రతిదానికి గొడవ కొట్టేసి, నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇంత రిచ్ కావాలి, నాకు షూలు కొను, నాకు అయి కొను, నాకు ఈ కొను, నన్ను అక్కడ తీసుకెళ్ళు, ఇక్కడ తిప్పు. ఎదిగే కొద్దీ నీ పిల్లలు ఎలా ఉన్నారంటే చచ్చిపోయారు వాళ్ళు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు లోకంలో పెట్టి నీ పిల్లల్ని చంపుకునే బదులు పిల్లల్ని కన్నావా, వాళ్ళని బ్రతికించు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త పెంచండి మీ పిల్లల్ని. వాడు స్కూల్ నుంచి వచ్చి ఏమన్నా తెలుసా? అమ్మా ఈరోజు వాడు బ్యాడ్ వర్డ్ వాడేసాడమ్మా అనాలి. వాడికి అర్థం అవ్వాలి, ఇది బ్యాడ్ వర్డ్, నేను మాట్లాడకూడదు, ఇది బ్యాడ్ వర్డ్, ఇది బ్యాడ్ పర్సన్స్, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు అని నీ పిల్లలకి నువ్వు చెప్పావా? వాళ్ళకి తెలిసిందా ఆ విషయం? అరే ఇది ఇలాంటివి మనం వేసుకోకూడదమ్మా. చిన్న పిల్లలున్నా కదా, చిన్న పిల్లోడు పెద్దోడు కాదమ్మా, వద్దు, అలాంటి ప్లేసులు మనం వెళ్ళకూడదు. ఈ డబ్బు ఉంది అనుకోండి, ఒకడే కొడుకు అనుకోండి, ఆడిని నెంబర్ 1గా చంపేసుకుంటాడు. తల్లిని పిల్లల్ని చంపేసుకుంటున్నారండి పాపం చేయించి. ఆడు చచ్చిపోయి నరకానికి పోతాడు. నీ డబ్బు, నీ గారాబం ఎందుకండి చంపడానిక? దేవుడు అన్నాడు, దేవుని ప్రజల పిల్లలు చచ్చిపోవడం దేవుడికి ఇష్టం లేదు. దేవుని స్తోత్రం. అంతకంటే బదులు కండం మానేయండి. కంటారా, వాళ్ళని బ్రతికింపజేయండి. హల్లెలూయా. ఊహ దాటిన తర్వాత, నీ చేయి దాటిన తర్వాత ఏమవుతారు విషయం పక్కనట్టు. నీ చేతిలో ఉన్నసేపు దారిలో నడుపు, తప్పిపోకుండా నేను కాపాడుకుంటానని భరోసా ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. చిట్టి పిల్లలు వాళ్ళ అబ్బాయి ఎప్పుడు వచ్చి నన్ను అడుగుతాను, ఒరే బూతులు మానేసావు లేదా? ఫస్ట్లో మానలేదనేవాడు, బూతులు ఒకటే ఉండి, తర్వాత మానేసానేవాడు. బూతులతో పాటు అబద్ధం యాడ్ చేసాడు. మానేశానంటే గొడవ వదులుతుంది బాబు, ఈ పాస్టర్తో పడలేకపోతున్నామని. వాత్సల్య ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. అది ఫోన్లో ఇది చూసేస్తుందని ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు, నువ్వు చూస్తున్నావా, ఫోన్లో అడుగుతున్నావు, సినిమా పాటల మొక్కలు పాడుతున్నావు అని తెలిసింది, ఈసారి అలా జరిగిందంటే కుదరదని వార్నింగ్ ఇచ్చాను. అదేం చేసిందో తెలుసా? ప్రార్థన టైంకి బయటకు పోద్ది. ప్రార్థనకు వస్తే ఈడేమంటాడు అని ప్రార్థన చేయించుకోవద్దు. ఊరు నాయన కరెక్ట్గా మోర ఉంటుంది, నేను కొలిస్తే అది ప్రార్థన చేయించుకుంటే అప్పుడు బయటకు పోతుంది. ఈడు ఎక్కడ అడుగుతాడు రా బాబు అని బుర్ర పోతుంది. ఇలా పెరుగుతున్నారు పిల్లలు. కనకపోవడం మంచిది. కన్నావా, జాగ్రత్తగా పెంచు. కొంతమంది అంటారు, ఏంటండి పీటర్ గారు ఒకరితో ఆపేశారు. ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు, అయ్యి బాబా ప్రభువా, నా వల్ల కాకపోను తండ్రి, ఆ రెండోవాడు వెనకొచ్చి తేడా కూడా నేనేం చేయగలుగుతాను? ఆ అమ్మాయిని నేనేం ఈ పనుల మధ్య నేను ఎక్కడ పెడతాను? నువ్వు నాకు మేలు చేసావు తండ్రి, నీకు స్తోత్రం. ఎప్పటికీ దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరిద్దరేసి పిల్లలు, మీ అన్నయ్యలకి మీ తమ్ముళ్ళకి నాకు అవసరం లేదు. నా కొడుకు నేను బతికించుకోవాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. చంపుకోవడానికి కనద్దు. వాళ్ళని కన్నావా, వాళ్ళని బతికించు. అది చెప్తున్నాడు ఇర్మియా ద్వారా. నా ఇశ్రాయేలుల పిల్లలు చచ్చిపోతున్నారు, చావడానికి నేను ఇవ్వలేదు, పిల్లల్ని బతకడానికి ఇచ్చాను. బతికించుకోండి. మీ పిల్లల్ని చంపుకోకండి, మీ పిల్లల్ని నాశనం చేసుకోకండి, మీ పిల్లలకి అన్యులను ఇచ్చి పెళ్లి చేసే పిల్లల్ని చంపుకోకండి, మీ అబ్బాయిలకి మీరు ఏదో మీ ఇష్టాలు చేసి మీ పిల్లల్ని చంపుకోకండి. మీరు కన్నారు, దేవుడిచ్చాడా, మీరు జాగ్రత్తగా బతికించండి మీ పిల్లల్ని. దేవుని గట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ కృపా భాగ్యం మనకి ఇచ్చును గాక. ఏ లేదండి మా అత్తయ్య గారు ఏమో ఇది అలవాటు చేస్తున్నారు, మీ అత్తయ్య గారు నోరు మూసుకుని ఉండమని చెప్పు. మీ అత్తయ్య గారి అధికారం నీ మీద, నీ భర్త మీద. నీ పిల్లల మీద ఆవిడకి ఎందుకు ఉంటుంది అధికారం? నీ పిల్లల మీద నీకు అధికారం. ఏమనంటే పాస్టర్ గారు ఇలా అన్నారని చెప్పి నన్ను తిట్టుకున్నా పర్లేదు,
నీ పిల్లల మీద వాళ్ళకి అధికారం ఏంటండి? మీ పిల్లల మీద మీ అమ్మమ్మలకి నానమ్మలకి ముత్తమామలకి అధికారం ఏంటి? నీకు అధికారం. వాళ్ళకి ఏ అలవాటు చేయాలి, ఏం నేర్పాలి నువ్వు చూడు. అంతే తప్ప వాళ్ళ పాడు చేయడానికి అవకాశం ఇవ్వకండి మీరు. వాళ్ళు మంచి చెప్తుంటే వెరీ గుడ్. వాళ్ళు పాడు చేస్తున్నారా? వద్దు, మీకు సంబంధం లేదండి. మీరు ఏమంటే అనుకోండి, నా బిడ్డను మాత్రం నేను చంపుకోనని చెప్పు, నేను లోకంలో పడేయనని చెప్పు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని టైం స్పెండ్ చేసి మీ పిల్లల్ని బ్రతికించుకోండి. హల్లెలూయా. అది దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నువ్వు కంటే చచ్చిపోతారు, ఎందుకంటే చచ్చిపోతున్నారు. నిజంగా అదే జరుగుతుంది. ఈ క్రైస్తవ తరంలో పిల్లల్ని కన్న తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చంపేసుకున్నారు, పాపాల్లోకి పడేసి. పాస్టర్ వాళ్ళ పిల్లల్ని చంపేసుకున్నారు, విశ్వాసులు వాళ్ళ పిల్లల్ని చంపేసుకున్నారండి. శవాలకు అన్నాలు తినిపించుకుని, శవాలకు బట్టలు కొనుక్కుని, శవాలకు పెళ్ళిళ్ళు చేస్తున్నాం, చంపేసుకున్నాం మన పిల్లల్ని. ఇర్మియా అది మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. మనం ఆఖరి విషయం చూద్దామండి. మనం ఈరోజు హోషేయ తీసుకుందాం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చిన. హోషేయతో ఇలా అన్నాడట, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచారము చేయుచున్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి గోమెరును పెండ్లి చేసుకును, ఆమె గర్భవతి అయి పిల్లలను కన్నది. ఏం చెప్పాడండి? ఎంత దారుణమైన ఒక విషయం ఉంటుందా? యెహెజ్కేలుకేమో భార్య చనిపోయింది, ఇర్మియాకేమో వివాహం చేసుకోవద్దన్నాడు. కానీ హోషేయతో ఏమన్నాడో తెలుసా? వ్యభిచారిని పెళ్లి చేసుకో. హోషేయ ఒక వ్యభిచారి గృహం దగ్గరికి వెళ్ళి, వ్యభిచార గృహం దగ్గరికి గోమెర్ అనే ఒక వ్యభిచారిని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే చేసుకుంటాను, దానికి ఏమైంది? ఇంత వ్యభిచారం చేసుకునే దానికి పెళ్ళి అయితే ఇంకా సంతోషమే కదా. చేసుకుంది. ఊరిలో వాళ్ళందరూ ఏమని అడుగుతారు? ప్రవక్తవే హోషేయ, ప్రవక్తవే, వయసున్నవాడవు, వ్యభిచారిని పెళ్లి చేసుకోవడానికి నీకేం మాయరోగం వచ్చిందిరా అని అడిగితే, ఎందుకు చేసుకున్నానంటే మీరు విగ్రహారాధన చేసి లోక సంబంధమైన ఇష్టాల్లో మునిగి లోకముతో అన్య ఆచారాలతో వ్యభిచరించారు. ఆ వ్యభిచరించిన స్వభావాన్ని చెప్పడానికి వ్యభిచారులేని మిమ్మల్ని భారీగా కలిగి ఉన్నందుకు, ఇప్పుడు నేను వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాను, నేను ఎంతో బాధ. నాకు ఇది ఎంత బాధ అంటే, ఎంత ఊహించుకుంటే అంత బాధ. ఎంత ఊహించుకుంటే ఆమె గురించి, ఆమె వెళ్తుంటే వెళ్ళిపోయేవాడిని అవుతా, మీ ఆవిడ బాగుంటుందంటే ఎలా ఉంటుంది అతనికి? ఎన్ని తలుచుకుంటే అంత బాధ అతనికి. దేవుడు మనల్ని పెళ్లి చేసుకున్నందుకు ఎంత ఏడుతున్నాడో, నా ద్వారా మీ బతుకు ఎలా ఉంటుందో ఈమె ద్వారా చెప్పడానికి ఈ పెళ్లి చేసుకోమన్నాడు అని చెప్తున్నాడు. ఎంత దారుణమా! రెడీగా చేసేసుకున్నాడు. 3 పిల్లలు పుడితే 3 పిల్లలకి నాకు ఇష్టం లేనిది, నా జాలిలో ఉందని నేను వదిలేసిందని పేర్లు పెట్టు. ఆ పిల్లల పేర్లు ఇలా ఎందుకు పెట్టావు అంటే, దేవుడు మిమ్మల్ని వదిలేశాడు, మీ వ్యభిచార పనులు పెట్టి వదిలేశాడు. దాన్ని ఎలాగా తీసుకొస్తున్నాడంటే, ఐగుప్తు అనే ఒక గర్భంలో పొదిగింది ఒక పాప. ఆ పాప పేరు బానిస ఇశ్రాయేల్ సమాజం. వాళ్ళు బయటకు వచ్చారు, అరణ్యంలో ఎదిగారు. దేవుడు వాళ్ళని పోషించడం, చెడ్డోళ్ళు చచ్చారు, మంచోళ్ళు పెరిగారు, వచ్చారు. ఈ పెరిగిన ఈమెని కన్యాశుల్కంగా కానాన్ని ఇచ్చేశాడు. కానాను ప్రాంతాన్ని ఇదిగో కన్యాశుల్కంగా ఇచ్చాడు. మీరు నా భార్య, నేను మీ భర్తని అన్నాడు ఇశ్రాయేలుతో. అని కనాను మీరు తీసుకోండి అని ఇస్తే, యెహోవా భర్తగా కలిగి ఉండి కూడా రాజు కావాలన్నారు, యెహోవా భర్తగా కలిగి ఉండి విగ్రహం కావాలన్నారు, దేవతా స్తంభాలు కావాలన్నారు, బలిపీఠాలు కావాలన్నారు, బలులు కావాలన్నారు, లోకం కావాలన్నారు, వ్యసనం కావాలన్నారు, అపవిత్రమైన పనులు కావాలన్నారు. చూడండి ఎంత విచిత్రమో. దేవుడు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టుగా, అంటే ఆయన, నేను ఎంత బాధపడుతున్నానో మీకు అర్థం కావట్లేదురా. నా బాధ ఏంటంటే, ఒక వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు, లేదా ఒక భర్త యొక్క స్త్రీ ఆమె వ్యభిచారం చేస్తుంటే వాడు ఎంత నలిగిపోతాడో నేను అంత ఏడుస్తున్నాను. భర్త ఉండగా వ్యభిచారం చేయడం అది ఎంత పాపమో అంత పాప పనులు మీరు చేస్తున్నారు, నేను అంత నలిగిపోతున్నానని చెప్పడానికి తన ప్రవక్తతో, హోషేయ
ఈ పని చేసి పెడతా. అదేంటి ప్రభా, చేస్తాను. నువ్వు అనుభవించే బాధ హోషే ఎందుకు రెడీగా చేసుకున్నాడో తెలుసా? ఏ బాధ దేవుడు అనుభవిస్తున్నాడో అది హోషేకి తెలుసు. దేవుని మనిషి, దేవునికి లోబడిన వాడు కాబట్టి హోషేకి తెలుసు. హోషేకి తెలిసి ఎస్ నేను చేసుకుంటాను అన్నాడు. అయితే ఈమె వ్యభిచారు కదా, అందుకని పిల్లలుగానే మళ్ళీ వ్యభిచారణ పోయింది. ఎలా ఉంటుందండి? పిల్లలు డాడీ అమ్మేది అని అడిగితే ఏం చెప్తాడు? నీ భార్య ఎదురా అని అడిగితే ఏం చెప్తాడు? ఎంత నలిగిపోతాడు. ప్రభు ఏం చెప్తాడంటే, నా బతుకు ఇలా అయిపోయింది, వీళ్ళు ఇంత దరిద్రమైన పని చేస్తే నేను వీళ్ళని గెంటేస్తే ఇతర రాజుల కింద బతికారు వీళ్ళు, ఇతర రాజుల బానిసత్వంలోకి వెళ్ళారు. అంటే ఈ హోషే భార్య గోమెరు ఎవరి దగ్గర ఉన్నట్టుగా నన్ను వదిలి వెళ్ళిపోయారు, నన్ను వదిలి వెళ్ళిపోబోతున్నారు, నేను మిమ్మల్ని అప్పగించేయబోతున్నాను. గోమెరు ఎలాగ మళ్ళీ వ్యభిచారంలోకి పోయిందో, పూర్తిగా వదిలివేయబడిందో అలా నేను వదిలేయబోతున్నాను. ఇది చెప్పడానికి ఇంత పని చేశాడు ఒక వ్యక్తి. తన జీవితాన్ని సాక్రిఫైస్ చేశాడు దానికోసం. నేను ఇవన్నీ చదువుతుంటే ఏమనిపించిందో తెలుసా? దేవుడు నేను ఈ పని చేస్తే మరుసటి రోజు నన్ను చంపేస్తారనే పని దేవుడు నాకు ఏమన్నా చెప్పాడు అనుకో, చేసేస్తాను వెంటనే. అలాంటి వాళ్ళని చూశాను నేను ఈ పుస్తకంలో. నేను గత రాత్రి నుంచి అలాంటి వ్యక్తుల్ని చూశాను. పరువు పోయినా, ప్రాణాలు పోతున్నా, ఇష్టమైనవి పోతున్నా, ఏం జరుగుతున్నా దేవుడు చెప్పినందుకు వాళ్ళు ఒక సొసైటీలో మార్పు కోసం, తమ ప్రజల్లో మార్పు కోసం, తమ దేవుడి బాధ కోసం ఒక పని చేయడానికి, ఒక కొవ్వొత్తులాగా కరిగిపోవడానికో, కాలిపోవడానికో, కాగడలో కాలిపోవడానికో ఒక్క నిమిషం ఆలోచించకుండా తెగించిన సమాజం అది, తెగించిన ప్రజలాళ్ళు, దేవుడి కోసం నిలబడిన వాళ్ళు. మనం ఎందుకు ఉండకూడదు? మనం ఎందుకు 100 ఆలోచించాలి? దేవుడు ఏదైనా చెప్తే చేసేయాలి. ఇంకా ఛాలెంజింగ్ అనిపించింది, ఇంకా దారుణమైన చెప్పండి చేసేయాలరా మనం అనిపించింది. నిజంగా ఆ నిర్ణయం నేను తీసుకున్నాను. వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే 2వ అధ్యాయంలో దేవుడు ఎలా అంటాడో చూడండి. 2వ అధ్యాయంలో 13వ వచనం. అది నన్ను మర్చిపోయి బయటికి పోయిందట. అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని, ఎలా రాశాడు చూడండి, ఆ నగలనే దాన్ని ఎలా వాడాడు చూడండి. నగలు పెట్టుకుని శృంగారించుకుని బయలుదేవతలకు ధూపం వేసి ఉండుటను బట్టి, దాని వెంటాడుటను బట్టి నేను దాన్ని శిక్షింతును. ఇదే యెహోవా వాక్కు. వదిలేశాడు, శిక్షించేస్తాడట. తర్వాత ఏం జరగబోతుంది చూడండి. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోకి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతుంది. ఎవరు చేయగలరు ఈ పని? ఎవరు చేయగలరండి ఈ పని? వ్యభిచారం చేసుకుని దానికి జీవితం ఇచ్చి పిల్లల్ని కన్న తర్వాత అది మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వ్యభిచారం చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా శృంగారించుకొని బ్రతుకుతుంటే అంటున్నాడు, నేనేం చేయబోతున్నా తెలిసి, ఇశ్రాయేలు ఇంత భయంకరంగా ప్రవర్తించినా, ఇంత దారుణంగా చెడిపోయినా నేను వాళ్ళని వదిలేసినా నా ప్రేమ వాళ్ళ మీద చావలేదు. కాబట్టి ఒక రోజు నేను మళ్ళీ వస్తాను ఇక్కడికి. హల్లెలూయా. వచ్చి దాన్ని ఆకర్షించుకుని అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయి ప్రేమగా మాట్లాడుదును. వచ్చాడు, అరణ్యంలోకి తీసుకెళ్ళాడు, కొండ మీద కూర్చున్నాడు, ప్రేమగా ప్రసంగాలు చేశాడు. అడవిల్లో కూర్చోబెట్టాడు, ప్రేమగా ప్రసంగాలు చేశాడు. వాళ్ళు తాగుబోతులు అయితే వాళ్ళ బలాల దగ్గర కూర్చున్నాడు, ప్రేమగా ప్రసంగాలు చేశాడు. నేను ఆకర్షించుకుందును అనలేదా? నేను నా వద్దకు ఆకర్షించుకుందును. ఆకర్షించిన తర్వాత అంట అక్కడి నుంచి దాన్ని తోడుకుని వచ్చి దానికి కావలసిన వరాలు, ద్రాక్ష చెట్లను ఇత్తును, ఆకోరులో నిరీక్షణ ద్వారంగా మళ్ళా వాళ్ళకు ఒక జీవితం ఇస్తాను. బాలేపు ఐగుప్తు నుంచి వచ్చినట్టు, అప్పుడు అరణ్యంలోంచి వచ్చినప్పుడు నా మాట ఎలా విన్నారో అలాగ మళ్ళీ వారు వింటారు. వాళ్ళు నన్ను బయలని పిలవక నా పురుషుడని, అంటే మళ్ళీ నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను, మళ్ళీ ఆ జాతిని నేను ఏలుకుంటాను. ఇది ఎలాగ సాధ్యం? ఎంత ప్రేమ ఉంటే ఇది సాధ్యం, ఎంత పిచ్చి ఉంటే ఇది సాధ్యం. నేను ఇలా చేస్తాను అని చెప్పాడు. చెప్పి హోషేయ 3వ అధ్యాయానికి వచ్చేసరికి హోషేయ అంటాడు, హోషేయ్ నేను ఇలా చేయబోతున్నాను ఇశ్రాయేల్ని, కాబట్టి నువ్వు మళ్ళీ గోమెరు దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాతో ఉండని అడుగు అన్నాడు. ఎవడన్నా వెళ్తాడా? వెళ్తే ఊర్లో ఏమనుకుంటారు? ఈ పిచ్చోళ్ళ వీళ్ళు. అంటే దేవుడు ఏం చేయబోతున్నాడో ఆ భర్త పొజిషన్లో హోషేయ ఎంత నలిగిపోయాడో అంత క్రైస్తవ్యాన్ని బట్టి నలిగిపోతున్నాడు. వెళ్ళి చూడండి 3వ అధ్యాయంలో చూడండి
మరియు యెహోవా నాకు సెలవిచ్చిందేమగా, ఇశ్రాయేలు ద్రాక్ష పండ్ల అడలు కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణి యగు దాని వద్దకు నీవు పోయి దాన్ని ప్రేమించు. కాగా నేను 15 తులాల వెండియు 5 తూముల ఎవలో తీసుకుని దాన్ని కొని ఆమెతో ఇట్లాంటిని అన్నాడట, నేను ఇశ్రాయేలుని ప్రేమించినట్టు నువ్వు కూడా వెళ్ళి నేను ప్రేమిస్తున్నానని చెప్పు. అది ఆల్రెడీ వ్యభిచార గృహంలోకి ఎవరి దగ్గరకు అమ్ముడైపోయింది కాబట్టి 15 తులాల వెండి 5 తూములు ఈ ఎవలు ఇచ్చే. 5 తూములు ఎవలు అప్పుడు ఎంత ఖరీదని సరిచేస్తే 15 వెండి నాణాలు పోలి అవుతుందంట. అంటే 15 వెండి నాణాలు 15 వెండి నాణాలు కలిపితే 30 వెండి నాణాలు ఇచ్చి ఆ వ్యభిచారిని విడిపించుకుని రా, ఇది నేను చేయబోతున్నాను, 30 వెండి నాణాలు కమ్ముడై మిమ్మల్ని విడిపించబోతున్నాను. హల్లెలూయా. ఏం చెయ్యాలనుకున్నాడో దానిని ఎలాంటి వాళ్ళ ద్వారా చెప్పగలుగుతున్నాడు? కేవలం ఆయన కోసం త్యాగం చేసే వారి ద్వారానే, ఆయన కొరకు తమను తాము అర్పించుకున్న వారి ద్వారానే, ఏదైనా ప్రభు కోసం చేయగల వారి ద్వారానే దేవుడు ఇలాంటి పనులు చేయగలడు. హల్లెలూయా. వెళ్ళాడట, ఆమెతో అంటున్నాడు, చూడండి 3వ వచనం, చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుణ్ణి కూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలెను, నీ ఎడల నేను అలాగ ఉందును అన్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, గోమెరు, నువ్వు ఇంకా ఎక్కువ కాలం నాతో ఉండాలి, నువ్వు ఏ పురుషుడి దగ్గరికి వెళ్ళకూడదు, అలా ఉంటావని నేను నిన్ను విడిపిస్తాను. అప్పుడు ఆమె అతనితో చివరి వరకు ఉంది. అదే నేటి క్రైస్తవ్యం. నేటిది కాదు, ముందు తరపు క్రైస్తవ్యం. లోకంలో కలిసిపోయి ప్రభు వచ్చాడు, ఆకర్షించాడు. ఆదిమ సంఘం చచ్చిపోయేదాకా ఏసైతే ఉందా? తర్వాత తరం చచ్చిపోయేదాకా ఏసైతే ఉందా? తర్వాత తరాలు చచ్చిపోయేదాకా ఏసైతే ఉన్నారు. వాళ్ళు వ్యభిచారులు అయినప్పటికీ, ఇంతకుముందు చెడ్డవారు అయినప్పటికీ మరలా ప్రభు వారిని ప్రేమించి 30 వెండి నాణాలతో విమోచించినందుకు చాలా కాలం వారి ప్రాణాలు పోయే వరకు ఆయనతో ప్రేమలో నిలిచి ఉన్నారు. హల్లెలూయా. కానీ మన జనరేషన్కి వచ్చేసరికి అంతా లోకంతో కలిసిపోయారండి. క్రైస్తవులు లోకంతో కలిసిపోయింది. వాళ్ళ ఆరాధన అందులో లోకం ఉంటుంది, లైట్లు అందులో లోకం ఉంటుంది, డ్రెస్సులో అందులో లోకం ఉంటుంది. టీములు ఫామ్ అయ్యారు. మొన్న ఫోటో వచ్చింది, పెద్ద పెద్ద పాస్టర్ల కూతుర్లు ఏం పోయే కాలం వచ్చిందండి వీళ్ళకే. పనికిమాలిన ఎదవలతో తిరుగుతున్నారు వాళ్ళు, పనికిమాలిన పోరంబోకులు వాళ్ళు. నిజంగా ఆ ఫోటో తీయించుకున్న దాంట్లో జెంట్స్ పోరంబోకులు వాళ్ళు ఆయా దేశాల్లో కొంతమంది స్త్రీలతో డేటింగ్లు చేస్తున్న వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి పంపించే వీళ్ళ పాస్టర్ల కూతుర్ని పంపించే ఫోటోలు నెట్లో పెట్టించుకున్నారు. ఎంత సిగ్గుమాలిన బతుకులు వచ్చినాయి రా బాబు. యాకోబుతో అంటాడు, యాకోబు పత్రికలో, వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరము. అంటే ఏ సంఘములో ఏ క్రైస్తవుడైతే శరీరాశ నేత్రాశ జీవపు డంబాల్లో చిక్కుంటాడో ఆడెవడో తెలుసా? గోమేరు పోయి మళ్ళీ వ్యభిచారం చేసిన దానితో సమానం వాళ్ళు. వ్యభిచార సంతానం వాళ్ళు. దేవుడు ఎంత ఏడుతాడండి? ఈ చెత్త తరాన్ని చూసి దేవుడు ఎంత ఏడుతాడండి? ఈ పాస్టర్లేటి, వీళ్ళ పిల్లలేటి, వీళ్ళ పాటలు దిక్కుమాలి పాటలు. ఈ పాటలు ఏట్రా బాబు? ఆ పాట నిండా వీళ్ళ పెదాలు, వీళ్ళ కళ్ళు, వీళ్ళ ఈపులు, వీళ్ళ కాళ్ళు చూపించుకుంటున్నారు. యేసుప్రభు పాట తెలీదు, అది సినిమా హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగో తెలీదు. ఎంత నాశనం అయిపోయినాయి, పాటలు నాశనం అయిపోయినాయి, ప్రసంగాలు నాశనం అయిపోయినాయి. ప్రసంగాలు చేసేవాళ్ళు ఎవడ పడితే అందరూ ప్రసంగికులే. ఆడికి బైబిల్ తెలీదు, దేవుడు తెలీదు, పరిశుద్ధాత్మ తెలీదు. ఆ పనికిమాలోడు ఆడు కూడా పాస్టరే, ఆడు ప్రసంగికుడే. ముఖం మీద 2 అంగుళాలు మెత్తుకుని వస్తుంది, ఆవిడ ప్రవక్త. వీళ్ళందరూ వచ్చి క్రైస్తవ్యాన్ని సర్వనాశం చేస్తుంటే దేవుడు ఎంత ఏడుతాడండి? నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఈ కాలంలో దేవుని మనసును ఎరిగినవాడు నిద్రవాడు చచ్చిపోవాలనుకుంటాడు. నిద్ర పట్టదాడికి ఎడం పక్కన పడుకుని కడుపు నిండకుండా 390 రోజులు ఏదో ఆదమరిచి గంట పడుకున్న ఏజ్కి వెళ్ళాక పడుకోలేరు వాళ్ళు. దేవుని మనసు తెలుసుకున్న వాళ్ళు పడుకోలేరు, మనశాంతిగా ఉండలేరు. ఏట్రా ఈ క్రైస్తవ్యం? ఏంటి బోధలు? ఓ పక్కన ఈ దుర్బోధలేంటి, ఓ పక్కన ఈ మతోన్మాదులేంటి, ఓ పక్కన ఈ పాస్టర్లేంటి, ఓ పక్కన వాళ్ళ పిల్లలేంటి, ఒకడికొకడు డెవలప్ అవడానికి వాళ్ళ పేర్లు తెచ్చుకోవడానికి వాళ్ళు చేసే కోతి ఆశాలేంటి, వాటికి ఏమో మిలియన్ వ్యూస్ ఏంటి, ఏం జరుగుతుందో అర్థమవుతాం.
గబుక్కుని సిస్టర్ మీ డ్రెస్ ఇలా ఉందేంటి అని ఒక మెసేజ్ పెడితే కింద 200 మంది ఫ్యాన్స్ పెడతారు. బుద్ధి లేదట్రా, నీ కళ్ళు బాగాలేదు. ఈ ఎదవలందరూ అవి చూసిన వాళ్ళే. ఈ ఎదవలందరూ ఆ డ్రెస్సుల్లో ఆవిడని వేరే విధంగా చూసిన వాళ్ళే కింద నీ కళ్ళు ఎక్కడ చూస్తున్నాయి, నీ బుద్ధి ఎక్కడ ఉందని కామెంట్లు పెడుతుంటారు. ఎంత ఏడుతాడండి దేవుడు ఈ క్రిస్టియానిటీని చూసి. ఏ క్షణం నాకు తెలిసి ఏ క్షణం ప్రశాంతంగా యేసుప్రభు అయితే లేడు, ప్రశాంతంగా లేడు. మనమైనా ఆయన కోసం ఆయన ఏది అడిగితే అది వీరిలాగా ఆ తరంలో ఒక్కడుంటే, అదే ఆలోచించింది. ఆయా కాలాల్లో ఒక్కడుంటే కోట్ల మందికి దేవుడు బాధను చూపించగలిగారు. హల్లెలూయా. అలాంటి ఒక్కడు ఒక్కో భాషలోనో ఒక్కో రాష్ట్రంలోనో ఒక్కొక్క చోట ఒక్కొక్కడు ఉంటే దేవుడి గుండె బాధ వేదన ఆయన కన్నీళ్ళేంటో ఈ లోకానికి అర్థమవుతాయి. అలాంటి వారు సమాజంలో లేచుదురుగాక. అండ్ మనం క్రీస్తు కోసం రోషం కలిగి బతుకుదాం, విశ్వాసం కలిగి బ్రతుకుతాం. ఏం చెప్తే అది వ్యభిచారం వలన పుట్టి అది వ్యభిచారంలాగా అనిపించేది. దేవుడు చెప్పాడు చెయ్యి. దేవుడు ఏం చెప్తా చెయ్యి. అది జనాలు అవమానంగా భావిస్తారా? ఏంట్రా నువ్వు వ్యభిచారం టైప్లో బిహేవ్ చేస్తున్నావు అంటే ఏదంటే అన్నాయి, లోకం ఏదంటే అన్నాయి. దేవుడు చెప్తే దానిని మనం చేసే విధేయతలోకి మనందరం వచ్చుదుముగాక. హల్లెలూయా. 7 సందర్భాలు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. 7 సందర్భాల్లో చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ విషయాలన్నీ మళ్ళీ రిపీట్ చేసుకోండి, మనన చేసుకోండి. అంటే దీన్ని నేను దీన్ని కట్ చేయొచ్చు, నాకు తెలిసేది పెద్ద మెసేజ్ అని నాకు తెలుసు. దీన్ని నేను ఎందుకు కట్ చేయలేకపోతానంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను దీన్ని ధ్యానం చేయడానికి నేను ఏడవాలి. దీన్ని చెప్పడానికి నేను ఆ ఏడుపుని కంట్రోల్ చేసుకోవాలి. ఈ బాధ నేను పడలేను. నాకేం ఆలోచన వచ్చిందంటే ఇంకా గట్టిగా చేద్దాం దేవుని కోసం. హల్లెలూయా. ఇంకా ఏదైనా చేద్దాం ఆయన కోసం. ఎంత గొప్ప క్రిస్టియానిటీలో మనం ఉండి వాళ్ళు చిన్న వాటికి మనం తన్నుకుని వాళ్ళని తిట్టుకుని వీళ్ళని తిట్టుకుని ఇవన్నీ మన లైఫ్లో చాలా చిన్నవి. దేవుని కోసం మనం చేయాల్సినవి ఉన్నాయి, అవి చాలా పెద్దవి. హల్లెలూయా. వాటి కోసం మనం ప్రయాసపడదుము గాక. మన లైఫ్లో ఏమైనా పోతున్న నష్టం, నాశనం, ఇబ్బంది, శ్రమ, కరువు వాటికి కారణం మన పాపం అయితే ఇప్పుడే ఒప్పేసుకుందాం. దేవుడి దగ్గర అన్ని లెక్కలే మనం చూసాం. ఇప్పుడు ఒప్పుకుని సంపూర్ణంగా కడగబడి ఎక్కడి నుంచి వెళుదుముగాక.